హలో అండి, శ్రోతలకు నమస్కారం. కృతయుగ్ అనే నవల 5వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ఈ నవల కాస్త పెద్ద నవలండి. దాదాపు 9-10 దాకాలు రావచ్చండి. 9-10 భాగాల్లో అయిపోనిస్తానండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళితే, 4 మనుషుల్ని వెంట పెట్టుకుని బసవుడు ఉజ్జయిని వెళ్ళాడు కదా. వెళ్ళిన 5వ రోజున తన బాస్ ఆత్మకూరు అన్నారావుకి ఫోన్ చేశాడు. ఏరా, మీరంతా ఇప్పుడు ఎక్కడున్నారు అడిగాడు ఆత్మకూరు అన్నారావు. ఉదయమే ఉజ్జయిని చేరుకున్నాం సార్. ఆచూకీ ఏమన్నా తెలిసిందా? లేదు సార్. ఎవరిని అడిగినా మీరు చెప్పిన విధంగా ఆలయాల గురించి తెలియదంటున్నారు. నది వెంట కూడా ప్రయాణించి గాలించాం, లాభం లేకపోయింది. మరోసారి తిరిగి చూడండి, కూల్గా హెచ్చరించాడు అన్నారావు. అది కాదు సార్. ఇంకేం చెప్పకు, నేను చెప్పింది చేయండి. మీరు గాలిస్తూనే ఉండాలి. ఎక్కడో చోట ఏదో ఒక ఆధారం దొరక్కపోదు. అంతవరకు మీరు అక్కడే ఉండాలి. డబ్బు లేకపోతే, డబ్బు చాలకపోతే ఫోన్ చెయ్యి. రిజల్ట్ కావాలి. డూ వాట్ ఐ సే అంటూ ఫోన్ పెట్టేశాడు కోపంగా. ఏమంటున్నాడు అక్కడే ఉన్న మంత్రవాది అనంతస్వామి అడిగాడు. ఇంతవరకు ఆలయాల ఆచూకీ లభించలేదంటున్నాడు. లభిస్తుంది, అయితే కొంత సమయం పడుతుంది. ప్రధాన ఆలయమైన ఆది విష్ణు ఆలయం నదీ తీరాన ఉండాలి. కాబట్టి నది వెంట గాలింపు కొనసాగిస్తే ఫలితం ఉంటుంది. బసవుడికి ఫోన్ చేసి చెప్పండి అంటూ సలహా ఇచ్చాడు అనంతస్వామి. బయటకు బయలుదేరుతుండగా స్నిగ్ధ సెల్ మోగింది. ఆమె హైదరాబాద్ వచ్చేసి వారం రోజులైంది. అవతల లైన్లో ఉంది కృతయుగ్. ఆమె ముఖం వికసించింది. చెప్పు, ఎప్పుడు వస్తున్నావు? ఆమె అడిగిన మొదటి ప్రశ్న అది. ఏయ్, నువ్వు ప్రశ్నలు మింగి తర్వాత పుట్టావా ఏమిటి? ఎత్తిందే ఎప్పుడు వస్తున్నావంటూ దబాయిస్తావు. నేను రావటం లేదు, ఇది చెప్పడానికే ఫోన్ చేశాను. డోంట్ వరీ, నీది అదే నిర్ణయం అయితే ఈసారి నేరుగా భద్రాచలం వచ్చి బామ్మ దగ్గర పంచాయతీ పెడతాను. పర్వాలేదంటే చెప్పు. అంత పని చేయకు, తమాషా కన్నాను. నిజానికి నేను ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్లో ఉన్నాను. నిజంగానా? అవును డియర్, 10 గంటల ఫ్లైట్కి హైదరాబాద్ వస్తున్నాను. ఎయిర్పోర్ట్లో దిగ్గానే ఫోన్ చేస్తాను. నేను ఎయిర్పోర్ట్కి వస్తున్నాను. వద్దు, నేను హోటల్లో దిగాక ఫోన్ చేస్తాను. నథింగ్ డూయింగ్, నువ్వు మా ఇంటికి వస్తున్నావు అంతే అంది స్నిగ్ధ. ప్లీజ్ ఇంకేం చెప్పకు. నాకన్నా ముందే డాడీ మమ్మీకి నీ గురించి చెప్పేశారు. నిత్య నీ గురించి గొప్పగా పొగిడేసింది. దాన్ని కాపాడావు కదా. దాంతో కాబోయే అల్లుడిని చూడాలని మమ్మీ గొడవ చేస్తుంది. నువ్వు బయట హోటల్లో దిగి నా పరువు తీయకు. నువ్వు వస్తున్నావని తెలిస్తే నిత్య నా వెంట పడుతోంది. ఓకే, నిత్యతో ఇప్పుడే చెప్పకు. నువ్వు మాత్రం ఎయిర్పోర్ట్కి రా అన్నట్టు బంగారు కుందేళ్ళు ఎలా ఉన్నాయి అన్నాడు కృతయుగ్. ఆ విషయం నిత్యను అడగాలి. ఇప్పుడు వాటిని తనే చూసుకుంటోంది అంది స్నిగ్ధ. ఓకే, ఎయిర్పోర్ట్లో కలుద్దాం. సీ యూ. కృత, నా కోసం ఏం తెస్తున్నావు? నేను వస్తున్నాను చాలదా? నవ్వేస్తూ లైన్ కట్ చేసి స్నిగ్ధ. దుమదుమలాడుతూ బయటకు వస్తున్న కూతుర్ని చూసి హాల్లోనే ఆగిపోయాడు అన్నారావు. కాంచన ముఖం కోపంతో కందగడ్డలా ఉంది. ఆమె వెనకే వస్తున్న మహీధర్ని చూడగానే ఈ విధవ మళ్ళీ ఏదో కెలికినట్టున్నాడు. దీని చేతిలో తన్నులు తింటే గాని బుద్ధి రాదు వీడికి అని మనసులోనే విసుక్కుంటూ కూతురు వంక ఏమైందన్నట్టుగా చూశాడు అన్నారావు. జీన్స్ ప్యాంట్, టీషర్టు ధరించింది. ఛాతీకి అడ్డంగా స్ట్రాప్కి వేలాడుతూ నడుం మీద వ్యానిటీ బ్యాగు. అసలే కాలుబారు యువతి, పలకబాడి, కాస్త రంగు తక్కువ కానీ జక్కనా చాకుడు చెక్కిన హంపి శిల్పంలా మతిపోయే అందం తనది. డాడీ, మీ మేనల్లుడికి చెప్పండి ఇంకెప్పుడు నా జోలికి రావద్దని అంది వస్తూనే కోపంగా. బావే కదమ్మా, అసలేమైంది? ఊపిరి ఆగుతున్నట్టుగా అడిగాడు అన్నారావు. బావ కదా అని మర్యాదిస్తున్నాను. అది కాపాడుకోమని చెప్పండి. ఇంతకుముందు మీకు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. తనంటే నాకు ఇష్టం లేదు. నేను బావను పెళ్లి చేసుకోను, అర్థమైంది కదా? అయినా కూడా వేధింపులేమిటి? ఎందుకు పెళ్లి చేసుకోవు? ఎవరిని చేసుకుంటావు? నీ మనసులో వాడెవడు అంటూ నన్ను గుచ్చి అడగాల్సిన అవసరం తనకు లేదు. తన లిమిట్స్లో తను ఉండాలి. లేదంటే తర్వాత పరిణామాలకు నేను బాధ్యురాల్ని కాను అంటూ స్ట్రాంగ్గా హెచ్చరించింది. ఎక్కడి వాళ్ళు అక్కడ షాక్ అయి నిలబడిపోయారు. కాంచన ఇంత ఘాటుగా స్పందించడం ఇదే మొదటిసారి. హాలు దాటబోతూ ఆగి తల తిప్పి తండ్రిని చూసింది కాంచన.
డాడీ, నా ఫ్రెండ్ మహేశ్వరి హెయిర్ స్టై హయ్యర్ స్టడీస్కి లండన్ వెళుతుంది. సెండ్ ఆఫ్ ఇవ్వటానికి ఎయిర్పోర్ట్కి వెళుతున్నాను, రావటం ఆలస్యం అవుతుంది అని చెప్పి చకచకా బయటకు వెళ్ళిపోయింది. మేనమామ చేత 4 చీవాట్లు తీసుకుని తను కోపంగా బయటకు వచ్చాడు మహీధర్. అదే సమయంలో బైక్ దిగి లోనికి వస్తున్న పీటర్ని చూడగానే మహీధర్ ఆలోచనలు మారిపోయాయి. కోపం పోయింది. పీటర్, అలా బయటికి వెళ్ళొద్దాం నాతో రా అంటూ తన కార్ డోర్ తెచ్చాడు. ఇప్పుడా? నేను రాను, బాస్తో మాట్లాడాలి అన్నాడు పీటర్. వచ్చాక మాట్లాడొచ్చులేరా, రా చెప్తాను అంటూ వాడిని లాగి సీట్లోకి తోసి డోర్ మూశాడు. రెండో పక్క డోర్ తెరిచి స్టీరింగ్ అందుకుని స్టార్ట్ చేశాడు. ఇంతకీ ఎక్కడికో చెప్పరేంటి సార్? పొద్దుటే వేళాకోళం ఏమిటి? ఇసుక్కున్నాడు పీటర్. బదులుగా డాష్ బోర్డ్ లాగి విస్కీ బాటిల్, చిప్స్ ప్యాకెట్ తీసి ఇచ్చాడు. మందు చూస్తే పీటర్కి మనసాగదు. మూత తీసి సరుకు 2 గుక్కల్లో తాగి చిప్స్ నోట్లో వేసుకుని మహీధర్ వంక చూశాడు. అప్పటికే కారు సిటీ వీధిలో పరుగు తీస్తోంది. విషయం లేనిదే నన్ను ఇలా తీసుకురారని తెలుసు, ఏంటి సంగతి? చిప్స్ నములుతూ ఎంతో ఆసక్తిగా ఉత్సాహంగా అడిగాడు పీటర్. తెలివైన వాడివిరా, ఊహించగలిగావు. నాకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి, చెప్తే డబ్బు ఇస్తాను చెప్పాడు మహీధర్. అడుగు, నాకు తెలిస్తే చెప్తాను. ఏం లేదు, దంతెవాగా నుంచి వచ్చినప్పటి నుంచి కాంచన్లో చాలా మార్పు వచ్చింది. నన్ను పెళ్లి చేసుకొని తెగేసి చెప్పింది. అలాగా? తను ఎవరినైనా ప్రేమించిందేమో అన్నాడు పీటర్. ఆ ఎవరో నీకు తెలియాలి. ఆమె వెంట దంతెవాగా వెళ్ళింది మీరే కదా అన్నాడు మహీధర్. ఓహో, అలా వచ్చారా? కానీ నాకు తెలిసి అలాంటిదేమీ లేదే. బాగా ఆలోచించు. ఆగాగు. ఎస్, నా అనుమానం కరెక్ట్ అయితే ఆ ట్యాక్సీ డ్రైవర్ అయి ఉంటాడు. ట్యాక్సీ డ్రైవరా? అవును. డొక్కు అంబాసిడర్ తోలుతూ టూరిస్ట్ గైడ్గా కూడా వ్యవహరిస్తాడు. మనిషి చాలా బాగుంటాడు. చెప్తే నమ్మరు కానీ సార్, భయం అంటే ఏమిటో వాడికి తెలియదు. ఆ ప్రాంతంలో వాడికి తెలియనివాడు లేడు. మంచికి మంచి, చెడుకు చెడు, అది వాడి పాలసీ. 10 మందినైనా కలిసి కొట్టేస్తాడు. మహాముండి, మార్షల్ ఆర్ట్స్ తెలిసిన ఫైటర్. అంటే కాంచన వాడు ప్రేమించుకున్నారు అంటావా అడిగాడు మహీధర్. అలా చెప్పను. ఎందుకంటే ఆధారాలు లేవు కదా. కానీ ఛాన్సెస్ ఉన్నాయని అంటాను. వాడిని చూస్తే ఈ అమ్మాయినా ఇట్టే పడిపోవాల్సిందే అంటూ బాటిల్ ఖాళీ చేసి పక్కన పడేసి చిప్స్ నోట్లో వేసుకున్నాడు పీటర్. మహీధర్ ఆలోచనలో మునిగిపోయాడు. తనకు తెలిసి హైదరాబాద్లో ఆమె ఎవరిని ప్రేమించిన సమాచారం లేదు. కాబట్టి పీటర్ చెప్పింది నిజం కావచ్చేమో. అసలు ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళటం వాడి కోసం కాదు కదా. వాడి పేరేమిటి అడిగాడు. కృతయుగ్. నైస్ నేమ్. ఎక్కడివాడు? భద్రాచలం అని విన్నాను సార్. నాకు మందు చాలేదు. బ్రాందీ సీసా దగ్గర కారాపాలి. బ్రాందీ షాప్ దగ్గర కారాపాలి. ప్రస్తుతం తాగింది చాలు. పగటిపూట ఎప్పుడు ఎక్కువ తాగకు. వెళ్ళినప్పుడు కొనిస్తాను. ఇప్పటికి తాగింది దిగుతుంది. ఎక్కడికి వెళ్తున్నాం సార్? ఎయిర్పోర్ట్కి. కార్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ దిశగా మళ్లించాడు మహీధర్. కాంచన ఫ్రెండ్ మహేశ్వరి ఆమె పై చదువులకి లండన్ వెళుతున్న మాట అది నిజమే. బాంబే నుండి రాత్రికి డైరెక్ట్ లండన్ ఫ్లైట్ ఉంది. ప్రస్తుతం బాంబే ఫ్లైట్కి ఎయిర్పోర్ట్కి వచ్చింది. ఆమెకు సెండ్ ఆఫ్ ఇవ్వటానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు చాలామంది వచ్చారు. కాంచన కూడా వచ్చింది. మహేశ్వరి ఫ్లైట్ ఎక్కగానే అంతా వెనుతిరిగారు. షెడ్యూల్ టైంకి గంట ఆలస్యంగా బయలుదేరింది ఫ్లైట్. వెనుతిరిగి వస్తున్న కాంచన టెర్మినల్ బయటకు వస్తూ అక్కడ ఎవరి కోసమో ఎదురు చూస్తున్న యువకుడిని చూసి ఎవరో పట్టి ఆపినట్టు ఆగిపోయింది. బంధాలు వేసినట్టు పాదాలు ముందు కదలమని మొరాయించాయి. ఒకే ఒక్క క్షణం అది కలో నిజమో అర్థం కాలేదు ఆమెకు. తన కళ్ళను నమ్మలేనట్టు కళ్ళు నులుముకుని మరీ చూసింది. సందేహం లేదు, అతను కృతయుగ్. భుజాన చిన్న ఎయిర్ బ్యాగ్, కుడి చేతిలో లగేజ్ కేరియర్ బ్యాగ్తో ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు. ఎక్కడో భద్రాచలం ప్రాంతంలో ట్యాక్సీలో తిరిగే కృతయుగ్ ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఇప్పుడే ఫ్లైట్ దిగి వస్తున్నట్టున్నాడు. పూర్ణచంద్రుడి రాకతో ఉప్పొంగే కడలిలా ఆమె మనసు సంతోషంతో ఉప్పనవుతుండగా ఒక్క దూకులు అటు తిరిగి అటు పరిగెత్తింది. పరిసరాల్ని మర్చిపోయింది. వచ్చి రావటమే సుడిగాల్లా తనను చుట్టేసుకుని బుగ్గ ముద్దాడిన కాంచనను చూడగానే కృతయుగికి పెద్ద షాక్. హైదరాబాద్ రాగానే ఎక్కడో తను ఎదురుపడొచ్చు అనుకున్నాడు. కానీ తన రాకముందే తెలిసినట్టు ఇలా ఎయిర్పోర్ట్లోనే తారసపడుతుందని ఊహించలేదు.
నిజానికి అతన్ని రిసీవ్ చేసుకోవడానికి అరగంట ముందే స్నిగ్ధ ఎయిర్పోర్ట్కి వచ్చింది. అతన్ని రిసీవ్ చేసుకుంది. ఆమె కారు తీసుకురావడానికి పార్కింగ్ వైపు వెళ్ళటంతో లగేజ్తో అక్కడ నిలబడ్డాడు కొత్తయ్య. ఈ టైంలో మబ్బు లేని పిడుగుల కాంచన ఎలా వచ్చిందో అర్థం కాక బిత్తరపోయి తేరుకునే లోపలే బిగియారా కౌగిలించి అక్కడ ముద్దులు పెట్టేసింది కాంచన. ఆ సమయంలో అది పబ్లిక్ ప్లేస్ అని నలుగురు చూస్తున్నారని కూడా ధ్యాస లేదు ఆమెకు. ఆమె ఆనందం చూస్తేనే చాలు ఎంతగా తనను ప్రేమిస్తోందో అర్థమవుతోంది. ఈ దృశ్యం స్నిగ్ధ కంటపడితే కొంప మునుగుతుందన్న భయంతో కాంచన ప్లీజ్, అంతా మనల్ని చూస్తున్నారు, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ సున్నితంగా ఆమెను వినిపించుకున్నాడు కొత్తయ్య. అయితే అదృష్టం కొద్దీ స్నిగ్ధ కంటపడలేదు కానీ అంత దూరంలో కారులో ఉన్న మహీధర్ పీటర్ల కంటపడింది. కోపంతో పళ్ళు కొరికాడు మహీధర్. కొత్తయ్యని చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో నీకు తెలియదు. సడన్గా హైదరాబాద్ వచ్చావు, ఏమిటి విశేషం? పద మా ఇంటికి వెళదాం అంది హుషారుగా. కాంచన, అనుకోకుండా చిన్న పని ఉండి వచ్చాను. స్నిగ్ధకు ఫోన్ చేశాను, కారు తీసుకురావడానికి వెళ్ళింది అన్నాడు కొత్తయ్య. ఓకే, తనైతే ఏమిటి నేనైతే ఏమిటి, మేము ఇక్కడ ఉండగా నీకు ప్రాబ్లం లేదు, కానీ మళ్ళీ నువ్వు నాకు ఫోన్ చేయలేదు, అదే బాధగా ఉంది. నేను ఫోన్ చేస్తాను, వెళ్ళేలోపు నువ్వు మా ఇంటికి రావాలి. ఇప్పుడు కూడా నేను ఎవరింటికి వెళ్ళటం లేదు కాంచన, హోటల్ నాకు కంఫర్టబుల్గా ఉంటుంది. వీలు పడితే నీకు ఫోన్ చేసి మీ ఇంటికి వస్తాను. అడ్రస్ తెలీదుగా, నేను అడుగుతాగా. అవును, స్నిగ్ధకు నిజం తెలిసిపోయిందా? నా మీద కోపంగా ఉందా పీటర్ వాళ్ళ విషయంలో అంది కాంచన. అదేం లేదు అన్నాడు కొత్తయ్య. ఇద్దరు మాటల్లో ఉండగానే స్నిగ్ధ కారు తీసుకొచ్చింది. అక్కడ కాంచన చూసి తను షాక్ అయింది. అయితే కాంచన తను అనుకోకుండా కొత్తయ్యను ఎలా కలిసింది చెప్పడంతో రియలైజ్ అయింది. ఫార్మాలిటీగా 2 మాటలు మాట్లాడాక కొత్తయ్య లగేజీని వెనుక సీట్లో ఉంచింది. కొత్తయ్య ఆమెతో కారులో వెళ్ళిపోయాడు. కాంచన కూడా తన కారులో వెళ్ళిపోయింది. కానీ జరిగిందంతా చూస్తున్న మహీధర్కి బుర్ర తిరిగి కారు స్టార్ట్ చేయలేక అక్కడే ఉండిపోయాడు. ఈసారి తనే విస్కీ సీసా దించుకుని తాగేశాడు. అప్పటికి కానీ తేరుకోలేకపోయాడు అతను. ఏరా పీటర్, నువ్వు చెప్పిన కొత్తయ్య వాడేనా సిగరెట్ ముట్టించుకుని అడిగాడు. అవును వాడే, చూశారుగా వాడికి ఎన్ని ముద్దులు ఇచ్చిందో. వాడితో లవ్లో పడిపోయాక ఇక నన్నేం పట్టించుకుంటుందిలే అన్నాడు పీటర్. మరి ఆ పిల్ల ఎవరా వాడిని కారులో తీసుకువెళ్ళింది అడిగాడు మహీధర్. ఆ పిల్ల తెలీదా? అదేమిటి, మేము కష్టపడి దంతెవాగా వెళ్ళి ఆ రాగిరేగులో ఏముందో రాయించుకొచ్చింది. ఎవరి దగ్గర అనుకుంటున్నారు? అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి చెందిన స్నిగ్ధ అనే అమ్మాయి. అవును, ఆ అమ్మాయి ఈ అమ్మాయి. అదే నిజమైతే అన్నాడు మహీధర్. ఇంకో నిజం కూడా చెప్పనా? చెప్పు అన్నాడు మహీధర్. ఆ అమ్మాయి సీదా అమ్మాయి కాదు, సెంట్రల్ మినిస్టర్ శివప్రసాద్ గారి పెద్ద కూతురు. ఏమిట్రా, నాకంతా గందరగోళంగా ఉంది. ఆఫ్టర్ ఆల్ ఓ ట్యాక్సీ డ్రైవర్ గారిని రిసీవ్ చేసుకోవడానికి కేంద్ర మంత్రి కూతురు ఎయిర్పోర్ట్కి రావటం ఏమిటి? కాంచన రావటం ఏమిటి? వచ్చారు, మనం చూసాం. ఇంకా డౌట్ ఏమిటి? అసలు విషయం ఇంకోటి చెప్పాలి నీకు. ఏమిటది? ఆ స్నిగ్ధ కూడా కొత్తయ్యని ప్రేమిస్తోంది అంటూ తెరిచిన నోరు మీయటం మర్చిపోయాడు మహీధర్. 2 రోజులుగా దంతెవారాలు వర్షాలు పడుతున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పద్రోణి ప్రభావంతో ఆకాశం మేఘావృతమై ఉరుములతో కూడిన జల్లులు పడుతున్నాయి. అప్పుడప్పుడు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. దంతెవాడ సిటీలో అది మాజీ హోమ్ మినిస్టర్ లక్ష్మణస్వామి భవంతి. దంతెవాడ ప్రాంతపు స్థానిక ఎమ్మెల్యే ఆయన. అదృష్టం బాగుండి హోమ్ మినిస్టర్ అయ్యాడు. ఏం లాభం? కొడుకు చింటూబాయ్ చేసిన ఘనకారంతో పదవి పరువు 2 పోయాయి. ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉన్నాడు ఆయన. 10 రోజులు ఆసుపత్రిలో ఉన్నాక 2 రోజుల క్రితమే చింటూబాయ్ని ఇంటికి తీసుకొచ్చారు. నున్నగా గుండు కొట్టి తల మీద 3 కుట్లు వేశారు. ఒక విధంగా చెప్పాలంటే చచ్చి బతికిన మనిషి. వచ్చినప్పటి నుంచి ఎవరితోనూ మాట్లాడటం లేదు. మేడ మీద తన గదిలోనే ఒంటరిగా కాలక్షేపం చేస్తున్నాడు. ఎవరిని చూడ్డానికి ఇష్టపడడం లేదు. జరిగింది తలుచుకుంటూ పగతో తనలో తనే రగిలిపోతున్నాడు. ఆ రోజు ఉదయం బయట కుండపోతగా వర్షం పడుతోంది. పార్టీ కార్యకర్తలు ఎవరో వస్తే కింద హాల్లో కూర్చుని వాళ్ళతో మాట్లాడుతున్నాడు లక్ష్మణస్వామి. ఆ సమయంలో మేడ మీద కొడుకు గది నుంచి బిగ్గరగా చప్పులు వినరావటంతో ఒక్కసారిగా ఒలికిపడ్డారంతా.
ఇంట్లో కుటుంబ సభ్యులంతా భయపడి హాల్లోకి పరిగెత్తుకొచ్చారు. ఏవో పగలగొడుతున్న కర్కశధ్వనులు వరుసగా వినిపిస్తూనే ఉన్నాయి. పార్టీ కార్యకర్తల్ని పంపించేసి హడావుడిగా మేడ మీదకు పరిగెత్తాడు లక్ష్మణస్వామి. అతడు వెళ్ళేసరికి ఉగ్రరూపంతో కనిపించాడు చింటూబాయ్. దొరికిన వస్తువులన్నీ నేలకు విసిరికొట్టి బీభత్సం చేస్తున్నాడు. టీవీతో సహా విలువైన వస్తువులన్నీ పగిలి చల్లా చెదురై గది కార్పొరేషన్ డంపింగ్ గ్రౌండ్లా ఉంది. ఒక్క దూకులో వెళ్ళి కొడుకును వాటేసుకుని ఆపాడు లక్ష్మణస్వామి. ఏమిట్రా, ఏమైంది నీకు? ఏం పనిది అని అరచాడు గట్టిగా. నన్ను ఆపకండి డాడీ, ఈ అవమానం భరింపకనేది. గుండెలు మండిపోతున్నాయి. కోపం కట్టలు తెంచుకుంటోంది. ఆఫ్టర్ ఆల్ ఒక ట్యాక్సీ డ్రైవరు మన ఊరు కాదు, మన రాష్ట్రం కాదు, ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చి ఇంతమందిని కొట్టిపోయాడు అంటే వాడిని తలుచుకుంటేనే నెత్తురు మరుగుతోంది డాడీ, ఆవేశం ఆపుకోలేకపోతున్నాను అంటూ పెద్దగా అరిచాడు చింటూబాయ్. అందుకని వాడి మీద కోపంతో మన ఇల్లు పీకి పందిరేస్తావా? చేతగాని చవట వచ్చాడు, కొట్టాడు, వెళ్ళిపోయాడు. సెంట్రల్ మినిస్టర్కి కాబోయే అల్లుడు. ఏం చేయగలవు? అయిందేదో అయింది, మర్చిపో. నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేను డాడీ. ప్రతీకారం తీర్చుకోలేదంటే నా తల మీద పడ్డ 3 కుట్లు నన్ను పరిహాసం చేస్తూనే ఉంటాయి. నా మిత్రులు ఇద్దరు ఇప్పటికీ ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు. నాతో పెట్టుకుంటే ఎంత ప్రమాదమో జన్మలకి వాడికి గుర్తుండేలా చేస్తాను అరచాడు. మాటల్లో కాదురా, చేతల్లో చూపాలి. ముందు ఆవేశం తగ్గించు, ఇలా కూర్చో అంటూ కొడుకును శాంతింపజేసి బెడ్ మీద కూర్చుండజేశాడు లక్ష్మణస్వామి. ప్రతీకారం తీర్చుకోవాలంటే ఆవేశం కాదు, ఆలోచన ఉండాలి. పక్కా ప్లాన్తో రంగంలోకి దిగాలి. ఏమీ లేకుండా ముందుకెళ్తే మరోసారి భంగపడతావు హెచ్చరించాడు. అంటే మీ ఉద్దేశం ఏమిటి డాడీ? నేను అసమర్థుడిగా చేతులు ముడుచుకొని కూర్చోమంటావా అంటూ కోపంగా అడిగాడు చింటూబాయ్. నేను అనటం లేదు. పులి వేటగాడి మీదకు డైరెక్ట్గా పోదు, అదను చూసి మాటు వేసి దూకుతుంది. పగబట్టిన పాము కూడా వీలు సాలు చూసుకోకుండా డైరెక్ట్ అటాక్ ఇవ్వదు, అదను చూసి పడగ విసురుతుంది. ఆవేశం తగ్గించి ఆలోచనలకి పదును పెట్టాలి. దేహబలం కన్నా బుద్ధిబలం గొప్పది. కోపావేశాలు తప్పులు చేయిస్తాయి. అందుకే వాటిని తగ్గించుకోమంటున్నాను. నిజంగానే నీలో రోషం ఉంటే వాడి తల నరికి తెచ్చి నాకు కానుగ్గా ఇవ్వగా సంతోషిస్తాను. అంతేగాని ఇలా ఇల్లంతా ధ్వంసం చేస్తానంటే కాదు. థ్యాంక్ యూ డాడీ. వాడి తల తెరికి తెచ్చి మీ ముందు ఉంచి నా రోషాన్ని నిరూపింపజేసుకుంటాను. అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మణస్వామి భార్య ఆ మాటలు విని, ఏమిటండి ఇది? అయిందేదో అయిందనుకోకుండా వాడికి రోషం ఎక్కిస్తారు. వాడిని కుదురుగా ఉంచరా అని అరిచింది ఆవిడ. నీకు తెలియదు మమ్మీ, ఈ విషయంలో ఇంకెవరూ కలుగు తీసుకోవద్దు అని అరిచాడు చింటూబాయ్. అరుస్తూనే గదిలోంచి విసురుగా బయటకొచ్చాడు. బయట ఉరుముల మెరుపులతో ఆకాశం బీభత్సంగా ఉంది. కుండపోతగా వర్షం పడుతోంది. నేరుగా ఓపెన్ టెర్రస్లోకి పోయి వర్షంలో తడుస్తూ కూర్చున్నాడు. బోడిగుండు మీదుగా జారే చల్లని వాననీటికి కూలవుతూ కళ్ళు మూసుకున్నాడు. ఆ స్థితిలో అతన్ని కదిలించడానికి లక్ష్మణస్వామి కూడా ధైర్యం చాలక కిందకి వెళ్ళిపోయాడు. పని మనిషిని పిలిచి గది శుభ్రం చేయించి పనిలో మునిగిపోయింది అతడి భార్య. హైదరాబాద్లో 3 రోజులు మాత్రమే ఉన్నాడు కృతయ్య. స్నిగ్ధ ఎంత చెప్పినా పెళ్లి కాకుండానే వెళ్ళి ఇంటల్లుళ్ళ వాడి ఇంట్లో దిగటం అతనికి ఇష్టం లేదు. అందుకే హోటల్లో ఉంటానని పట్టుబట్టంతో స్నిగ్ధ అతడి కోసం తాజ్లో సూట్ బుక్ చేసింది. అతడు స్నానాధికారులు ముగించి రెడీ అయ్యాక తన కారులో ఇంటికి తీసుకెళ్ళింది. రాజభవనంలా ఉంది ఇల్లు. సెంట్రల్ మినిస్టర్ రెసిడెన్స్ కావడంతో ఫుల్ సెక్యూరిటీ ఇంటి చుట్టూ. అతన్ని చూడగానే స్నిగ్ధ చెల్లెలు నిత్య సంతోషానికి మేరలేదు. అతడు తనను కాపాడిన అనుభవం ఆమె ఇంకా మర్చిపోలేదు. బావా అంటూ క్షణం వదిలింది లేదు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటం చేత శివప్రసాద్ గారు ఢిల్లీలోనే ఉన్నారు. స్నిగ్ధ ఫోన్ చేసి కృతయ్య వచ్చినట్టు చెప్పగానే ఆయన చాలా సంతోషించాడు. కృతయ్యతో మాట్లాడాడు. ఇంటికి రాకుండా హోటల్లో దిగినందుకు నచ్చుకున్నాడు కూడా. ఇక స్నిగ్ధ తల్లి గారు సాంప్రదాయం మనిషి. కట్టుబొట్టు పద్ధతి చూడగానే నమస్కరించాలనిపించింది. అంత హుందాగాను ఆత్మీయంగానూ ఉంది. ఆ రోజు వాడింట్లోనే అందరితో కలిసి భోంచేశాడు.
అయితే వచ్చినప్పటి నుంచి 5 నిమిషాలు కూడా కృతయ్యతో ముచ్చట్లకు వీలు లేకుండా నిత్య అతన్ని అంటిపెట్టుకునే ఉండటంతో స్నిగ్ధకు ఒళ్ళు మండిపోతుంది. పైగా తనకన్నా ముందే కృతయ్యకి ఇల్లంతా తనే తిప్పి చూపించింది. దాంతో కోపం ఆపుకోలేక చెల్లెని పక్కకు లాగి, ఏమిటే ఈగల బావ చుట్టూ, ఏమిటి సంగతి, కావాలంటే చెప్పు, వాడిని నీకే వదిలేస్తాను, నువ్వే చేసుకో అంది. ఆ మాటతో నిత్య కళ్ళు చక్రాలా తిప్పి ఆనందంతో ఉక్కిరైపోతూ, నిజమా అక్క, మా అక్క ఎంత మంచిదో అంటూ మీద పడి బుగ్గ మీద ముద్దు పెట్టేసింది. అయితే ఆ మాట మీదే ఉందని ఉండవే అయితే ఆ మాట మీదనే ఉండవే అక్క, అసలు బావని ఇష్టపడిన అమ్మాయి ఈ లోకంలో ఉంటుందా, నేను రెడీ అంది హుషారుగా నిత్య. అది చూసి నెత్తి కొట్టుకుంది స్నిగ్ధ. ఉన్న పోటీ చాలదని నువ్వు తయారయ్యావా తల్లి, నన్ను ఎలా ఉండనియవే. అది కాదక్క, మాట్లాడుకు, కళ్ళు పీకేస్తాను, ప్రాణమైనా ఇస్తా కానీ వాడిని వదులుకుంటానా, పిచ్చి వేషాలేకు, అది సంగతి. ఉడుక్కుంటున్నావు కదూ అక్క, నా కోసం ఎవడో ఒకరు పుట్టే ఉంటాడు. బావ మీద నాకు అలాంటి ఉద్దేశం లేదు, కాసేపు నిన్ను ఉడికించాలని అలా చేశానంతే. ఓకే, పానకంలో పుడకలా ఇక నేను మీ మధ్యకు రాను, సరేనా అంటూ నిత్య నవ్వుతుంటే స్నిగ్ధ తేలిగ్గా ఊపిరి తీసుకుంటూ చెల్లెలి తల మీద చిన్న ముటిక్కాయ వేసింది. ఇటు కృతజ్ఞతో ఒక అనుమానం ఇటు కృతజ్ఞలో ఒక అనుమానం ఉంది. అది కాంచన విషయంలో. ఆమె నిధి రహస్యం తెలిసిన యువతి, తమకు ప్రత్యర్థి. ఆమెను ఉపేక్షిస్తే తప్పు చేసినట్టు అవుతుంది. ఆమెకు సంబంధించి వివరాలేమీ తెలియదు. ఇక్కడి నుంచి వెళ్లే లోపలే ఆమె గురించి తెలుసుకోవటం చాలా ముఖ్యం. స్నిగ్ధ కూడా అదే ప్రయత్నంలో ఉన్నట్టు వాళ్ళకి తెలియదు. తెలిసే లోపే ఆమె నుంచి కొంత సమాచారం రాబట్టాలి. 2వ రోజు ఉదయం కాంచనకు ఫోన్ చేశాడు. ఆమె చాలా సంతోషించింది. 9 గంటల ప్రాంతంలో ట్యాంక్ బండ్ మీద కలుసుకున్నారు. బెంచి మీద కూర్చోగానే అతడి భుజం మీద తలాంచుకుని ఛాతీని చేతులలో చుట్టేస్తూ కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోయింది ఆమె. చేతులతో చుట్టేస్తూ కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోయింది ఆమె. ఏదో స్వప్న జగత్తులో విహరిస్తున్నట్టుగా ఆమె ముఖార విందంలో ద్యోతకమవుతున్న ఆనందాన్ని గమనిస్తున్నాడు కృతయ్య. వారించలేకపోయాడు. ఈ పూట తన కోసమే ప్రత్యేకంగా ఆ రోజు దంతివార మార్గంలో ధరించి కనిపించిన అదే నెమలికన్నుల డిజైన్ చీర, జాకెట్ ధరించి వచ్చింది. ఆమె ఒంటి నుంచి వస్తున్న సెంటు వాసన మత్తెక్కిస్తోంది. స్నిగ్ధకు చీరలు, పంజాబీ డ్రెస్లే బాగుంటాయి, కానీ కాంచన విషయం వేరు. మోడర్న్ డ్రెస్సులతో సహా ఏ డ్రెస్సులు అయినా ఆ డ్రెస్సుకే అందం వచ్చినట్టు అనిపిస్తుంది. కాంచన పిలిచాడు. అంది. మాట్లాడవా, నువ్వు చెప్పు, వింటాను. ఏదో అడగాలనుకుని సందేహం ఎందుకు అంది. నేనేమి అడగాలనుకోవటం లేదు. అబద్ధం నీకు అతకదు డియర్. నా వివరాలు తెలుసుకోవాలని ఉందిగా మనసులో. అమ్మాయిలకి దేవుడు ఇన్ని తెలివితేటలు ఎందుకు ఇచ్చాడో అర్థం కాదు. నీకేమన్నా మనుషుల్ని చదివే విద్య తెలుసా? ఎలా కనిపెట్టావు? ఇప్పటికీ నా ప్రేమను అంగీకరించకపోయినా నన్ను పిలిచావంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? ఓకే, అయితే నీ గురించి చెప్పొచ్చుగా. ఈ అదృష్టం నాకు మళ్ళీ దక్కుతుందో లేదో. కాసేపు నువ్వు ప్రశాంతంగా ఇలాగే ఉండని, ప్రశాంతంగా ఇలాగే ఉండని. ఏమిటి పిచ్చి? పిచ్చి కాదు, ప్రేమ. నాకు ఇలాగే నీ ఒడిలో చనిపోవాలనుంది. ఆమె గొంతు అర్థమై మాట తడబడింది. కాంచన, ఏమిటి మాటలు? కోపడ్డాడు. అతన్ని వదిలి నిటారుగా కూర్చుంటూ చెమ్మగిలిన కళ్ళు తుడుచుకుంది కాంచన. నా గురించి నీకు నేను చెప్పుకోవాలి. నా అసలు పేరు కాంచన. ఆత్మకూరు అన్నారావు సుమిత్రలు నా తల్లిదండ్రులు. నేను ఒక్కదాన్నే సంతానం. నాకు ఒక బావ ఉన్నాడు, పేరు మహీధర్. మా డాడీకి పురాతన నిధులంటే చాలా ఇష్టం. మధ్యతరగతి కుటుంబం నుంచి ఉన్నత కుటుంబం స్థానానికి మేము ఎదిగామంటే కారణం నిధులు తవ్వి సంపాదించిన డబ్బే పెట్టుబడి. ఈరోజు కోట్లకు అధిపతి అయ్యి ఎన్నో వ్యాపారాలున్నా ఆయనలో నిధుల మీద మోజు తగ్గలేదు. వాటి కోసం మా డాడీ చేతి కింద ఒక ముఠానే పనిచేస్తోంది. మా బావను పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. నిధుల అన్వేషణ వద్దని డాడీకి ఎంత చెప్పినా ఆయన వినటం లేదు. ఆ మధ్య ఎప్పుడో భోపాల్ వెళ్ళినప్పుడు ఒకడు ఇందులో నిధి రహస్యం ఉందంటూ ₹1,00,000 తీసుకుని ఆ రాగి గొట్టాన్ని మా డాడీకి అమ్మాడు. దాని మూత ఓ పట్టాను ఊడి రాలేదు. మా డాడీ వద్ద పనిచేసే మంత్రవాది అనంతస్వామి పూజలు చేసి దాని మూత తెరిచాడు. లోపలి రాగు రేకు మాకు అర్థం కాలేదు. అందుకే స్నిగ్ధను ఫాలో అవుతూ
దాని త్వరగా వచ్చాం. మిగిలింది నీకు తెలుసు వివరించింది. తర్వాత అడిగాడు. సారీ, ఆ పైన వివరాలు చెప్పి కనతండ్రికి దోహం చేయలేను. లీవ్ ఇట్. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటున్నావు? రేపు వెళ్ళిపోతున్నాను. ఇంటికా? కాదు, ఢిల్లీకి ఒక ఫ్రెండ్ని కలవాలి. అబద్ధం చెప్పాడు కృతయ్య. ఓకే, తిరుగు ప్రయాణంలో నన్ను కలవకుండా వెళ్ళొద్దు. సరే, ఇంతకీ మీ డాడీ ఎలా ఉంటారు? మనిషిలాగే, 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు. నవ్వింది. చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు కృతయ్య. ఆమె మాటలు విన్న తర్వాత నిధి గురించి, ఆమె తండ్రి తీసుకుంటున్న చర్యలు ఏమిటో అడగాలనిపించలేదు కృతయ్యకి. అతడి కాళ్ళకి ముందే బంధం వేసింది ఆమె. ఆ విషయాలు చెప్పి కన్న తండ్రికి ద్రోహం చేయలేనని. కాబట్టి ఆమెను ఇంకేమీ అడగలేదు కృతయ్య. అర్ధగంట తర్వాత ఒక పార్లర్లో ఐస్ క్రీమ్ తిని బయలుదేరారు. తన కారులో అతన్ని తాజ్ ముందు దించి వెళ్ళిపోయింది కాంచన. 3వ రోజు సాయంత్రం ఫ్లైట్లో స్నిగ్ధ, కృతయ్యలు మధ్యప్రదేశ్లోని భోపాల్కు చేరుకునేసరికి సిటీలో లైట్లు వెలుగుతున్నాయి. రాత్రి 7 గంటల సమయం. ఆకాశం మబ్బు పట్టి చిరుజల్లులు పడుతూ వేసవి తాపం నుంచి ఉపశమనం ఇస్తున్నాయి. లోకల్ ఎంపీ తాలూకు మనుషులు ఎయిర్పోర్ట్కి వచ్చి వారిద్దరిని రిసీవ్ చేసుకున్నారు. సాదరంగా ఆహ్వానించి కారులో ఎంపీ తాలూకు గెస్ట్ హౌస్కు తీసుకెళ్లారు. రాత్రికి భోజనం వసతి ఏర్పాట్లన్నీ చక్కగా ఏర్పాటు చేశారు. ఇదంతా స్నిగ్ధ తను ఉజ్జయిని వెళ్ళాలనుకుంటున్న విషయం చెప్పగానే ఆయన పెట్టిన కండిషన్ ఒకటే. రోజు తనతో ఫోన్లో టచ్లో ఉండాలి. ఏం కావాలన్నా మొహమాటం లేకుండా అడగాలి అని. ఎందుకంటే తన కూతురు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి అతీతంగా రంగంలోకి దిగి నిధికి సంబంధించిన అన్వేషణ చేపడుతోంది. ఎప్పుడే అవసరం వస్తుందో తెలియదు. అందుకే ముందు జాగ్రత్త కొద్దీ కండిషన్ విధించాడు ఆయన. ఆ రాత్రి భోజనం చేసి చెరువు గదిలో నిద్రపోయారు. రాత్రంతా బయట వర్షం పడుతూనే ఉంది. వాతావరణం చలిగా ఆహ్లాదంగా ఉంది. పడుకున్న కొద్దిసేపట్లోనే గాఢ నిద్రలోకి జారుకున్నారు. కృతయ్యకి తిరిగి మెలకు వచ్చేసరికి సమయం తెల్లవారుజాము 5 గంటలు అవుతోంది. రాత్రి ఎన్ని గంటలకు పడుకున్నా 5 గంటలకు లేచిపోవడం అతని అలవాటు. అప్పటిదాకా గాఢ నిద్రలో ఉంది స్నిగ్ధ. బయట వర్షం తగ్గింది. ముఖం కడుక్కుని 1 గంట మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేశాడు. 6 గంటలకు చెమటలు కారుతున్న శరీరంతో బాత్రూమ్కి వెళ్ళి కాలకృత్యాలు తీసుకుని స్నానం చేసి రిసెప్ట్ అయి వచ్చాడు. బయట తెల్లవారుతుంది. భోపాల్ నుండి ఉజ్జయిని పశ్చిమ నైరుతిగా సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. మధ్యాహ్నం భోంచేశాక ఉజ్జయినికి బయలుదేరారు ఇద్దరు. వారి కోసం మంచి కండిషన్లో ఉన్న జీప్ ఒకటి ఏర్పాటు చేసబడింది. తమకు ఉజ్జయినిలో అవసరమైన తాళ్ళు, పనిముట్లు, పరికరాలు మొదలైన వాటిని భోపాల్లోనే సమకూర్చుకున్నారు. చక్కగా గూడు ఉండి వ్యాన్ షేప్లో కనిపిస్తూ రఫ్ రూట్లో కూడా దూసుకుపోగల ఫోర్ వీల్ డ్రైవ్ జీప్ అది. దక్షిణంగా ఉన్న ఇండోర్ సిటీ నుండి ఉజ్జయినికి రోడ్ మార్గం దగ్గరే. తండ్రి 100 కిలోమీటర్ల లోపే ఉంటుంది మార్గం. కానీ తండ్రి శివప్రసాద్ గారి సూచన ప్రకారం కృతయ్యతో భోపాల్ వచ్చింది స్నిగ్ధ. అటు ఇండోర్లోంచి ఉజ్జయిని కానీ, ఇటు భోపాల్ నుంచి ఉజ్జయిని కానీ బిజీ రూట్స్. అక్కడ భారీ ట్రాఫిక్ అధికం. ఇక దశాబ్ద కాలానికి ముందు జరిగాక కార్బైడ్ గ్యాస్ దుర్ఘటనలో ఎంతో మందిని పోగొట్టుకుని తిరిగి కోలుకున్న భోపాల్ నగరాన్ని ఉదయమే ఒక రౌండ్ తిరిగి చూసి వచ్చారు ఇద్దరు. ఉజ్జయిని మార్గంలో సిహోర్ సిటీ వరకు స్నిగ్ధ జీప్ డ్రైవ్ చేసింది. కానీ తర్వాత హెవీ ట్రాఫిక్కి భయపడి స్టీరింగ్ కృతయ్యకి ఇచ్చింది. 2 చోట్ల ఫ్లైఓవర్స్ వద్ద ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణం కొంత ఆలస్యమైంది. మొత్తానికి వీరు ప్రయాణిస్తున్న జీప్ ఉజ్జయిని వీధుల్లో ప్రవేశించేసరికి రాత్రి 7 గంటలు దాటింది సమయం. ఇక్కడ వర్షం లేదు. వాతావరణం పొడిగానే ఉంది. తన కోసం సూట్ బుక్ చేసిన మినర్వా హోటల్కి నేరుగా జీప్ని పోనిచ్చాడు కృతయ్య. ఒక్కోసారి మనం చెప్పే సాదా సీదా అబద్ధాలు కూడా మనకు తెలియకుండానే ఉపకారం చేస్తాయి. అలాంటిదే కృతయ్య విషయంలో ఒకటి జరిగింది. ట్యాంక్ బండ్ వద్ద కూర్చున్నప్పుడు మాటల సందర్భంలో కాంచన కృతయ్యకి భద్రాచలం వెళ్ళిపోతున్నావా అని అడిగింది. ఇప్పుడు
అప్పుడు తన ఉజ్జయిని ప్రయాణం గురించి చెప్పకుండా ఒక ఫ్రెండ్ని కలుసుకోవటము కోసం ఢిల్లీ వెళుతున్నట్టు అబద్ధం చెప్పాడు. దంతెవార నుంచి విష ఒక ఒక విషపురుగు తనను చంపి ప్రతీకారం తీర్చుకోవాలని బయలుదేరిన సంగతి కృతజ్ఞ తెలియకపోవటం. ఏం జరిగిందంటే, ఆ రోజు ఉదయం మహీధర్ సోమాజిగూడ వైపు కారులో వస్తుండగా అతడి సెల్ మోగింది. కొత్త నెంబరు, ఎవరిదో కూడా గుర్తులేదు. హలో, ఎవరు పిలిచాడు. అదే మహీబాయ్. హమ్కో హమ్కో భూల్ గయా రే క్యా? మై హూ చింటూ బాయ్. దంతెవారాక ఫోన్లో గరగరలాడింది అవతలి గొంతు. చింటూబాయ్ గొంతు వినగానే మహీధర్ ముఖంలో సంతోషం తొంగి చూసింది. వెంటనే కారు పక్కకు తీసి ఆపాడు. అరే చింటూ, కైసారే, ఎంతకాలం అయిందిరా నేను చూసి? సంవత్సరం దాటిపోలేదు. చాలా రోజులకి గుర్తొచ్చాను. థ్యాంక్స్ రా. దంతెవారాలో అంతా క్షేమం కదా? ఆగాగు మిత్రమా, నన్ను చెప్పని. ఇప్పుడు నేను దంతెవారాలో లేను. మహీధర్ మాటలకు అడ్డొస్తూ చెప్పాడు చింటూబాయ్. మరెక్కడున్నావు అడిగాడు. ఇక్కడే, మీ హైదరాబాద్లో. నిన్న ఉదయం వచ్చాం అన్నాడు చింటూబాయ్. డామిట్, నిన్ననే సిటీలోకి వచ్చిన వాడివి ఇప్పుడు ఫోన్ చేయటం? ఎవరెవరు వచ్చారు? కోపడ్డాడు మహీధర్. నాతో పాటు నా మనుషులు 4 అన్నాడు బాయ్. ఆ మాట వింటూనే మహీధర్ ముఖంలో ఆశ్చర్యం. అసలే పరమ కరోడా, ఆ పైన అహంభావి. సిటీలో ఏ ఘనకార్యం చేయడానికి వచ్చాడో తెలీదు. తమ ఫ్యామిలీతో వచ్చి ఉంటే కంట్రోల్లో ఉండొచ్చు, కానీ వచ్చింది తన మనుషులతో. వెధవ పనులు చేయటం తమకు కొత్త ఏమీ కాదు, కానీ వెనక ముందు చూడకుండా కొరివితో తలగొక్కోవటం వీడికి అలవాటు. తను జాగ్రత్తగా ఉండటం మంచిది. 2 ఏళ్ల క్రితం ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఒక పురాతన విగ్రహం అమ్ముతుండగా పట్టుబడ్డ కేసులో మంత్రి లక్ష్మణస్వామి, అతని కొడుకు చింటూబాయ్ తనకి చాలా సహాయం చేసి ఆ కేసు నుంచి బయటపడేశారు. అప్పటి నుంచి తమ మధ్య స్నేహం కుదిరింది. చింటూ, ఇప్పుడు ఎక్కడున్నావు అడిగాడు. అడ్రస్ చెప్పాడు చింటూబాయ్. ఓకే, నేను వస్తున్నాను అంటూ లైన్ కట్ చేశాడు మహీధర్. సరిగ్గా అర్ధగంట తర్వాత హోటల్ గదిలో చింటూబాయ్ ముందున్నాడు మహీధర్. అతన్ని చూసి గుర్తుపట్టలేకపోయాడు. తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. ఒకప్పటి చింటూబాయ్ కళ్ళ ముందు మెదిలాడు. బాగా మదించి అడవిలో ఇష్టారాజ్యంగా తిరిగే ఒక మృగరాజులా ఉండేవాడు. కానీ ఇప్పుడు ఏమైంది వీడికి? బోడిగుండుతో మనిషి చిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఇంత మారిపోయేమిటో అర్థం కాక తెల్లబోయాడు మహీధర్. ఆశ్చర్యపోయింది. చాలు, వచ్చి ఓ పెగ్గెయ్యి, మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి అంటూ చింటూబాయ్ హెచ్చరించగానే ఒక లార్జ్ పెగ్ లాగించేశాడు మహీధర్. ఇప్పుడు చెప్పు, ఏమైంది? ఏదో ముఖ్యమైన పని మీదే హైదరాబాద్ వచ్చినట్టున్నావు అని అడిగాడు. అవును, చాలా పెద్ద పని. నాకు శత్రువు ఉన్నాడు. ఆఫ్టర్ ఆల్ ఒక ట్యాక్సీ డ్రైవరు. వాడిని వెతుక్కుంటూ భద్రాచలం వెళ్ళాను. ఇంటి దగ్గర వాడి బామ్మ ఉంది. వాడు హైదరాబాద్ వెళ్ళాడని చెప్పింది. ఎక్కడుంటాడో ఆ ముసల్దానికి తెలియదు. నిన్న ఉదయం వచ్చిన వాళ్ళం సిటీ అంతా గాలించినా వాడి జాడ తెలియలేదు. ఈ విషయంలో నువ్వేమన్నా సాయపడతావని ఫోన్ చేశాను. పొడిగా వివరించాడు చింటూబాయ్. పూర్తి వివరాలు తెలియకపోయినా వాడు ట్యాక్సీ డ్రైవర్. ఊరు భద్రాచలం అనగానే మహీధర్ కళ్ళ ముందు కదిలింది కృతయుగ రూపం. తన శత్రువే చింటూబాయికి శత్రువు అని ఊహిస్తూ, వాడు కనిపిస్తే ఏం చేస్తావు అని అడిగాడు. వాడి తల నరికి తెస్తానని మా డాడీకి మాటిచ్చాను. అది నెరవేరే వరకు ఇంటి ముఖం చూడను ఆవేశంగా చెప్పాడు చింటూబాయ్. వాడి పేరు కృతయుగ్ కదూ? ఈసారి చింటూబాయ్ షాక్ అయ్యాడు. అరే, నీకెలా తెలుసు అన్నరచాడు ఉత్సాహంగా. వాడి గురించి నాకు కొంత తెలుసులే. నువ్వు చెప్పిన దాన్ని బట్టి వాడే అయి ఉంటాడని ఊహించాను. వాస్తవానికి దంతెవార కోట దగ్గర ఏం జరిగిందన్నది ఈ క్షణం వరకు మహీధర్కు తెలియదు. తన మరదలు కాంచన కృతజ్ఞని ప్రేమిస్తోంది కాబట్టి కాంచన తనకు కాకుండా పోవడానికి కారణం వాడేనని మనసులో పగ ఉంది. అలాగని ఇప్పటికిప్పుడు తనేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. అనుకోకుండా చింటూబాయ్ రాక సంతోషాన్ని ఇస్తోంది.
కాగల కార్యం గందరగోలే తీర్చినట్టు చింటూబాయి కొత్తయ్యని హతమారిస్తే తనకి లైన్ క్లియర్ అవుతుంది, చేతులకి మట్టి అంటదు. ఏమిట్రా ఆలోచన, వాణ్ణి చూసావా అని చింటూబాయి అడిగిన ప్రశ్నతో ఆలోచన నుంచి బయటపడ్డాడు మహీధర్. వాణ్ణి ఇక్కడ చూశాను, కానీ ఎక్కడుంటాడో తెలియదు. అది తెలుసుకోవటం కష్టం కాదు. వెయిట్ ఏ మినిట్ అంటూ తన సెల్ అందుకుని లేచి బాల్కనీలోకి వచ్చాడు. అంతకు మించి పొరపాటును కూడా తనకు సంబంధించిన సంగతులేవి చింటూబాయికి చెప్పలేదు. కాంచనకి ఫోన్ చేశాడు. మొదటిసారి ఫోన్ తీయలేదామె. రెండోసారి లిఫ్ట్ చేసింది. బావా, నాకు ఫోన్ చేయొద్దని చెప్పాను, ఎందుకు చేశావు ఓసుగా అడిగింది. ఇక్కడ కొంపలంటుకుంటుంటే చూస్తూ ఉండలేక ఫోన్ చేశాను. ఆ ట్యాక్సీ డ్రైవర్ పోతే నీ లవర్ కదా, ఎయిర్పోర్ట్ వద్ద నువ్వు వాడిని కౌగులించుకోవటం చూశాను అన్నాడు మహీధర్. అంటే నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావన్నమాట. అదేం లేదు, ఆ సమయంలో అనుకోకుండా నేను అక్కడే ఉన్నాలే. విషయం ఏమిటంటే ఇక్కడ కోటీ సెంటర్లో వాడు ఎవరితోనో గొడవ పెట్టుకున్నాడు, పెద్ద గొడవ జరుగుతుంది. నాన్ సెన్స్, ఎవరిని చూసి ఎవరనుకున్నావో, కొత్తగా ఇక్కడ లేడు. నేను ఉదయమే ఫ్లైట్లో ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఏదో వంక పెట్టుకుని ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు అంటూ కోపంగా హెచ్చరించి లైన్ కట్ చేసింది కాంచన. ఆమె విసుక్కున్నా కసురుకున్నా తను ప్లే చేసిన చిన్న ట్రిక్ మాత్రం సత్ఫలితాన్నిచ్చింది. కృతయ్య ఇక్కడ లేడు, ఢిల్లీ వెళ్ళాడు. ఇదే విషయాన్ని లోపలికొచ్చి చింటూబాయికి చెప్పాడు. వింటూనే నీరసంగా సోఫాకి వాలిపోయాడు చింటూబాయ్. హైదరాబాద్లోనే పని ముగించుకొని వెళ్ళిపోవాలనుకున్నాడు, కానీ వ్యవహారం ఢిల్లీ వరకు సాగుతోంది. ఢిల్లీలో ఎక్కడుంటాట అడిగాడు చింటూబాయ్. భుజాలకి వేశాడు మహీధర్. తెలీదు, అయితే ఎయిర్పోర్ట్ సమీపంలోనే ఏదో లాడ్జిలో దిగవచ్చు అన్నాడు. ఓకే, చాలా థ్యాంక్స్ రా మహీధర్, మేం ఈరోజే ఢిల్లీ వెళతాం. గల్లీ గల్లీ వెతికైనా సరే వాడి తల నరికి పట్టుకుపోతా అంటూ తన మనుషుల వైపు తిరిగి సాయంత్రం ఫ్లైట్కి ఢిల్లీకి 5 టికెట్లు బుక్ చేయమని ఆర్డర్ వేశాడు. అక్కడున్న కొద్ది సమయంలోనూ మహీధర్కి అర్థమైంది, చింటూబాయ్ వెంట వచ్చిన నలుగురు అతని ఫ్రెండ్స్ కాదు, గుండాలు కాదు, రివాల్వర్ షూటింగ్లో ఎక్స్పర్ట్లైన కిరాయి హంతకులు. ఏంది బాబు, ఆ లంక మీద గుడి గురించి మీరు అడుగుతున్నారు? ఓ సోసి, ఏనాటి మాట ఏనాటి కథ, నేనే మర్చిపోయాను, మీకట్టా తెలుసయ్యా అంటూ ఓసును వెళ్ళబట్టి నవ్వుతున్న ఆ కురువృద్ధుడి మాటలకు గుత్తయ్య స్నిగ్ధులు ముఖాముఖాలు చూసుకున్నారు. ఆ రోజు ఉదయం 7 గంటలకి హోటల్ మినర్వా నుండి జీప్లో బయలుదేరిన ఇద్దరు ఎగుడు దిగుడు దారుల వెంట నదికి ఎడం పక్కగా ప్రయాణం సాగించారు. క్షిప్రా నదికి అటు ఇటు కూడా కొండ గుట్టలు, దట్టమైన అడవులు ఉన్నాయి. అక్కడక్కడ గ్రామాలు, పల్లెలు, మెట్టభూములు కనిపిస్తున్నాయి. దారిలో ఎదురైన కాస్త వయసు మళ్ళిన పెద్దల్ని కలిసి ఆది విష్ణు ఆలయం గురించి, అష్టలక్ష్ముల ఆలయాల గురించి అడిగి చూశారు. ఇలాంటి గుడులు ఉన్నట్టే తాము వినలేదని సమాధానాలు వచ్చాయి. సుమారు 70 కిలోమీటర్ల దూరం దిగువకు వెళ్ళేసరికి రోడ్డు నుంచి ఒక చిన్న దారి చీలిపోయి లోన ఒక గూడెం కనిపిస్తుంటే కొంతసేపు విశ్రాంతి కోసం జీప్ని అటు పోనిచ్చారు. అది గిరిజనులైన గోండ్లు తెగవారి చిన్న గూడెం. ఆ గూడెంలో సుమారు 100 సంవత్సరాల వయసున్న వృద్ధుడిని కలుసుకుని అడిగినప్పుడు అతడు పలికిన మాటలవి. ఆ మాటలు వినగానే ఆ వృద్ధుడికి ఎంతో కొంత తమకు పనికొచ్చే సమాచారం తెలిసి ఉండొచ్చన్న చిన్న ఆశ ఏర్పడింది ఇద్దరికి. అంటే ఆ ఆలయాల గురించి నీకు తెలిసినట్టే కదా తాతయ్య అని అడిగింది స్నిగ్ధ. లేదమ్మా, నాకే కాదు, మా వంశంలో 5 తరాల వెనుకటి వాళ్ళు కూడా తెలియదంటే నమ్ముతావా? కానీ అదే నిజం. ఎందుకంటే అప్పటికే ఆ గుడులన్నీ శిథిలమైపోయాయి. అప్పుడెప్పుడో జరిగిన ఘోర యుద్ధంలో ఉజ్జయిని ఓడిపోయిందట. శత్రువులు దారుణ మారణకాండ సాగించారట. అంతటితో ఆగకుండా గుడులు, గోపురాల్ని ధ్వంసం చేశారట. శైవులకు, వైష్ణవులకు బద్ధవైరం సాగుతున్న రోజులవి. అందుకే వాళ్ళ వైష్ణవాలయాలని కూల్చేశారు. ఆ సమయంలోనే మా క్షిప్రమ్మ తల్లి ఎందుకో అలిగి మహోగ్ర రూపంతో పొంగి పొరలి ఈ ప్రాంతాన్ని ముంచేసింది. నేలంతా జలమయం. దిక్కు తోచక జనాలు ఈ ప్రాంతం వదిలిపోయారు. అంతదాకా పల్లెలు, పట్టణాలు, పంట భూములతో కడకళ్ళాడిన ఈ ప్రాంతమంతా కాలక్రమంలో అడవైపోయింది. అడవి తల్లిని నమ్ముకునే మాలాంటి గిరిజన తెగలకు ఆవాసమైంది, కానీ నాగరికులు తిరిగి ఈ ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరచుకోలేదు. ఇదంతా నా చిన్నప్పుడు మా పెద్దలు
చెప్పుకుంటే విన్న సంగతులు. నదిలో లంక మీద 4 రాజగోపురాలతో విష్ణు ఆలయం ఉండేదని, అష్టదిక్కుల్లో అష్టలక్ష్ముల ఆలయాలు వైభవంగా పూజలు అందుకునేదని చెప్పుకునేవారు అంటూ వివరించాడు ఆ వృద్ధుడు. అంటే అష్టలక్ష్మి ఆలయాల్లో ఒకటి మిగలేదా తాత? అడిగాడు కృతయ్య. బాబు, మిగిలాయో లేదో నాకైతే తెలీదు. అవి ఎక్కడెక్కడ ఉండేవో ఇప్పుడైతే కనిపెట్టడం కష్టమే. అయితే ఇది కూడా నేను విన్నదే. ఒక విషయం చెప్తా వినండి. లంకకు తిన్నగా ఏటవతల 10 మైళ్ళ దూరంలో ఒక ఊరుంది. అది కూడా గిరిజనవాడే. ఆ ఊరి పేరు సంతూరు. ఆ ఊళ్ళో గంగమ్మ తల్లి గుడి ఉంది. ఒకప్పుడు అది సంతానపురి అనే ఊరని, ఆ గుడి సంతాన లక్ష్మి గుడి అని, మొత్తం అష్టలక్ష్మి ఆలయాల్లో నామమాత్రంగా ఆ గుడి ఒక్కటే మిగిలిందని నా చిన్నతనంలో చెప్పుకునేవారు. శైవులు ఆ గుడిని గంగమ్మ గుడిగా మార్చేశారట. అయినా ఇప్పటికీ సంతానపురిని సంతూరు అనే పిలుస్తున్నారు. సంతు అంటే సంతానం అని తెలుసు కదా. పిల్లలు లేని వాళ్ళు గంగమ్మకు పొంగళ్ళు ఎత్తి మొక్కుకుంటే తప్పకుండా సంతానం కలుగుతుందని నమ్మకం. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆయమ్మని కొలిచి పోతుంటారు అంటూ వివరించాడా వృద్ధుడు. ఎంతో ఆసక్తిగా ఆ మాటలు విన్నారిద్దరు. తమ అన్వేషణ తొలి రోజే కొంత సత్ఫలితాన్ని ఇచ్చిందనిపించింది. ఎందుకంటే అష్టలక్ష్మి ఆలయాల్లో ఒక్క గుడి సమాచారం తెలిసినా చాలు, మిగిలిన గుళ్ళు తాలూకు శిథిలాలను కనిపెట్టడం సులువు. తాత, లంకను నువ్వు చూసావా? అక్కడ విశేషాలు ఏమిటి? గుడి తాలూకు శిథిలాలు ఉన్నాయా? దీని మీద జనావాసాలు ఉన్నాయా? అడిగాడు కృతయ్య. జనావాసాల? ఆ లంక మీద ఇల్లు కట్టుకుని నివాసం ఉంటే దమ్ము ఎవరికుందయ్యా? నివాసం ఉండే ఆ లంక మీద ఇల్లు కట్టుకుని నివాసం ఉండే దమ్ము ఎవరికుందయ్యా అంటూ మరోసారి బోసినట్టుతో నవ్వాడు వృద్ధుడు. ఆ లంక మాకు తెలియకపోవడమేంది బాబు? నేను వయసులో ఉండగా చాలాసార్లు చూసిన. పడవలోంచి దీన్ని చూడడమే కానీ లంకలోకి కాలు పెట్టలేదు. ధైర్యం చేసి అలా వెళ్ళిన కొందరు చచ్చిపోయారు, కొందరు పారిపోయి వచ్చారు అని భయంతో చెప్పాడా వృద్ధుడు. అంత ప్రమాదమా? ఏముందక్కడ అంటూ ఉత్కంఠగా అడిగింది స్నిగ్ధ. ఆ దీవి మీద పెద్ద పాము తిరుగుతుందంటారు. దీవి మీదకు ఎవరన్నా వెళితే పాములు తరుముకొస్తాయి, తేనెటీగలు దాడి చేస్తాయి, మండ్రగబ్బలు వెంటపడతాయి. జానెడు జాగా ఉంటే ఆక్రమించేస్తున్న ఈ రోజుల్లో ఆ దీవి జోలికి మనిషి పోవడం లేదంటే కారణం అదే. అయినా నాకు తెలియకడు కదా బాబు, ఏనాడో అంతరించిపోయిన ఆ గుళ్ళ గోపురాల గురించి మీకెందుకింత అక్కరా? ఎవరు మీరు? చెప్పాల్సినంత చెప్పి చివరిలో తన సందేహాన్ని సంధించాడు వృద్ధుడు. ముఖాముఖాలు చూసుకున్నారు స్నిగ్ధ, కృతజ్ఞులు. తాత, మేం దేవాదాయ శాఖ మనుషులం. పురాతన ఆలయాల గురించి పరిశోధిస్తున్నాం. అందుకే ఈ ఎంక్వైరీ. ఓకే తాత, చాలా విషయాలు చెప్పావు, థ్యాంక్స్ అంటూ లేచాడు కృతయ్య. వస్తూ వృద్ధుడి చేతిలో 500 రూపాయల నోటు ఉంచింది స్నిగ్ధ. చల్లగా ఉండు తల్లి అంటూ ఆనందంగా ఆశీర్వదించాడు ఆ వృద్ధుడు. ఏం చేద్దాం? జీపులో కూర్చోగానే అడిగింది స్నిగ్ధ. అప్పటికే భోజన వేళైంది. ఇవాళ సూర్యుడు నిప్పులు జరుగుతున్నాడు, గాలి వెచ్చగా వీస్తోంది. నువ్వు చెప్పు, నాకైతే ఎగువకు వెళ్ళినా ఉపయోగం ఉంటుందనుకోను. వెనక్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవటం మంచిది. రేపు ఉదయం నది ఆవలి వైపు వెళదాం. గంగానమ్మ గుడిని చూసి తర్వాత నదిలో దీవిని చూద్దాం. వెనక ముందు ఆలోచించకుండా దీవి మీద అడుగు పెట్టకూడదు అన్నాడు. ఓకే అంది స్నిగ్ధ. తిరుగు ప్రయాణం ఉజ్జయిని వైపు బయలుదేరింది జీపు. దారిలో ఒక మర్రి చెట్టు కింద కొంతసేపు ఆగి వెంట తెచ్చుకున్న బిస్కెట్లు తిని కాఫీ తాగి బయలుదేరారు. జీపు మినర్వా హోటల్కు చేరుకునేసరికి సాయంకాలం 4 గంటలైంది. సరిగ్గా ఆ సమయంలోనే ఒక గమ్మత్తైన వ్యవహారం జరిగింది. అప్పటికే ఆత్మకూరు అన్నారావు మనుషులు వచ్చి ఉజ్జయినిలో తిష్ట వేశారనే విషయం ఈ జంటకు తెలియదు. ఆ పైన వాళ్ళు ఎక్కడో లేరు. మినర్వా హోటల్కి ఎదురుగా ఉన్న విశాలమైన రోడ్కి అవతల ఉంది ద్వారకా లాడ్జి. బసవుడు తన వెంట 4 మనుషులతో వచ్చి ఆ లాడ్జిలోనే మకాం చేసి ఉన్నాడు. వాళ్ళు రోజు ఆలయాల గురించి గాలించి విచారించి వస్తూనే ఉన్నారు. అంత క్రితమే వాళ్ళంతా లాడ్జికి తిరిగి వచ్చారు. బసవుడికి కానీ అతని మనుషులకు కానీ స్నిగ్ధ, కృతజ్ఞులు తెలియదు. కానీ ఒకడున్నాడు. వాడు
పీటర్ వెంట దంతెవర వెళ్ళినవాడు. వాడు మరొకటితో కలిసి బాల్కనీలో సిగరెట్ దమ్ము కొడుతుండగా వాడి కంటపడ్డారు కొత్తయ్య స్నేహితులు. అప్పుడే జీప్ దిగి లోపలికి పోతున్నారు వాళ్ళు. వాడికి విషయం అర్థమయ్యి బసవడి కోసం లోపలికి పరుగు తీశాడు. ఏరా బసవ, వెళ్ళిన పని ఎంతవరకు వచ్చింది? బసవడి నుంచి ఫోన్ రాగానే కోపంగా అరచాడు ఆత్మకూరు అన్నారావు. ఆ పని మీదే తిరుగుతున్నాం సార్. అయితే నది కావల కానీ ఈవల కానీ అష్టలక్ష్మణ గుడుల గురించి ఎవరూ చెప్పలేకపోతున్నారు కానీ అంటూ ఆగాడు బసవుడు. కానీ ఏమైంది అరిచాడు అన్నారావు. మీరు చెప్పినట్టు నదీ తీరంలో ఆదివిష్ణు ఆలయం ఏదీ లేదు. కానీ ఉజ్జయినికి 90 మైళ్ళ ఎగువన నది మధ్యలో పెద్ద దీవి ఉంది. ఆ దీవిలో ఒకప్పుడు ఆదివిష్ణువు గుడి ఉండేదని, మొత్తం శిథిలమైపోయిందని తెలిసింది. రేపు అటు వెళ్ళి చూసి రావాలనుకుంటున్నాం. వెరీ గుడ్. అక్కడ పరిస్థితి ఏమిటో తెలుసుకుని చెప్తే వెంటనే మేము బయలుదేరి వస్తాం. సార్, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. అందుకే ఫోన్ చేశాను. ఏమిటది? పీటర్ మనిషి ఒకడు ఇప్పుడు నాతో ఉన్నాడు. వాడికి ట్యాక్సీ డ్రైవర్, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అమ్మాయి ఇద్దరు బాగా తెలుసు. మేము దిగిన లాడ్జీకి ఎదురుగా మినర్వా హోటల్ ఉంది. వాళ్ళిద్దరూ ఎప్పుడొచ్చాకో తెలీదు. మినర్వాలో దిగారు. మన మనిషి పొరపాటు పడలేదు, వాళ్ళే అంటున్నారు. అందుకే మీకు చెప్తున్నాను. బసవడి మాటలు వింటూనే అన్నారావు ఆలోచనలో పడిపోయాడు. వాళ్ళిద్దరూ ఉజ్జయినిలో కనిపించడం ఏమిటి అంటే, అమ్మాయి నిధిని దృష్టిలో ఉంచుకొని ఆలయాల అన్వేషణకు వెళ్ళుండాలి. వేరే కారణం కనిపించదు. ఆ అమ్మాయికి రాగిరేకు చూపించడం పెద్ద తప్పిదం. డిపార్ట్మెంట్ మనుషులొద్దు, వేరే ఎవరి సాయమన్నా తీసుకుందాం అంటే వినకుండా ఈ మహీధర్ కాంచన్లు చేసిన పని ఇది. ఇప్పుడు ఆ అమ్మాయి ఆర్కియాలజీ సాయంతో వెళ్ళిందో, లేక స్వయంగా అన్వేషించాలని వెళ్ళిందో, లేక వేరే పని మీద వెళ్ళిందో తెలియదు. అయితే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు, కోప్పడలేదు. గతంలో ఎన్నో నిధులు తవ్వి తీసి ఎందరినో దారి తప్పించిన అనుభవం తనది. కాబట్టి పిల్లకాకులు తన ముందు వాళ్ళెంత అనిపించింది. ఓకే బసవా, విషయం అర్థమైంది. నువ్వు పని చెయ్యి. మనవాడొక్కడిని ఆ జంట మీద నిఘా ఉంచమను. మిగిలిన వాళ్ళతో నువ్వు రేపు ఆ దీవి మీదకి వెళ్ళి పరిస్థితి చూసిరా. ఇక ఆలస్యం చేయకుండా రేపే మేము కూడా బయలుదేరి వచ్చేస్తున్నాం, సరేనా అన్నాడు అన్నారావు. ఓకే సార్ అంటూ లైన్ కట్ చేశాడు బసవుడు. ఎవరు మామయ్య ఫోన్? అప్పుడే లోపలికి వస్తున్న మహీధర్ అడిగాడు. ఇంకెవరు? మన బసవుడు ఉజ్జయిని నుంచి ఫోన్ చేశాడు. ఒక ముఖ్య సమాచారం చెప్పాడు. అదే ఆలోచిస్తున్నా అంటూ సోఫాలో కూర్చున్నాడు అన్నారావు. ఏం చెప్పాడు? ఆలయాల జాడలేమన్నా తెలిసాయా? కుతూహలంగా అడిగాడు మహీధర్. అంతకన్నా ముఖ్యమైన విషయం. నేను వద్దన్నా వినకుండా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అమ్మాయికి రాగిరేకు చూపించారు. ఇప్పుడు ఏమైందో చూడు. కాస్త కటువుగా పలికాడు. ఇప్పుడేమైంది? ఇంకా ఏం కావాలి? ఆ ట్యాక్సీ డ్రైవర్తో కలిసి ఆ అమ్మాయి స్నిగ్ధ ఉజ్జయినిలో మన వాళ్ళకి కనిపించింది. వాళ్ళు మినర్వా హోటల్లో దిగారట. మనవడు ఫోన్లో చెప్పింది అదే. బసవుడు ఫోన్లో చెప్పింది అదే. చూస్తుంటే ఆ అమ్మాయి మనకు పోటీ వచ్చేట్టుంది. వింటూనే షాక్ అయ్యాడు మహీధర్. తనతో కాంచన చెప్పిన సమాచారం ప్రకారం ఆ ట్యాక్సీ డ్రైవరు ఢిల్లీలో కదా ఉండాల్సింది. స్నిగ్ధతో ఉజ్జయినిలో ఉండటం ఏమిటి? కాంచన తనతో అబద్ధం చెప్పిందా, లేక కొత్తయ్య కాంచనకి అబద్ధం చెప్పాడా? నేను నమ్మను. వాళ్ళు పొరపాటు పడి ఉండాలి. కొత్తయ్యకి ఢిల్లీ వెళ్ళినట్టు తెలిసింది అన్నాడు. పొరపాటుకు అవకాశం లేదు. మీరు వెంట వెళ్ళిన మనిషి ఇప్పుడు బసవడితో ఉన్నాడు. వాడికి ఇద్దరు బాగా తెలుసు అన్న మాటలు విని ఆలోచనలో పడిపోయాడు మహీధర్. కొత్తయ్యకి ఢిల్లీ పోలేదా? కాంచన తనను తప్పుదాకా పట్టించిందా, లేక కొత్తయ్యకి కావాలని ఆమెతో అబద్ధం చెప్పాడా? అనవసరంగా తను కాంచన మాటలు నమ్మి చింటూబాయిని ఢిల్లీకి డైవర్ట్ చేశాడు. ఆలోచించింది చాలు. మనం వెంటనే బయలుదేరాలి. ఈ రాత్రికే మన వాళ్ళు 15 మందిని రైలు ఎక్కించు. మన ముగ్గురం, నీకు నాకు, అనంతస్వామికి రేపు
ఫ్లైట్కి టికెట్లు బుక్ చేయి అన్నాడు. అదేమిటి మామయ్య, కాంచన రావటం లేదా? తనతో కలిసి 4 ఎయిర్ టికెట్లు బుక్ చేస్తాను అడిగాడు మహీధర్. కాంచన ఇక్కడే ఉంటుంది. కారణం లేకుండా ఏ నిర్ణయాలు తీసుకోనని తెలుసు కదా. డూ వాట్ ఐ సే, గో అన్నాడు సీరియస్గా అన్నారావు. ఆయన ఏ కారణంతో కాంచన తీసుకెళ్ళటం లేదో ఊహించాడు మహీధర్. ఆమె వస్తే గుర్తేకి ఫర్గా ఉంటుందన్న అనుమానం కావచ్చు. ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మహీధర్. ఈ సంభాషణ మొత్తం పక్క గదిలోనే ఉన్న కాంచన వింటూనే ఉంది. స్నిగ్ధ కృతజ్ఞులు ఉజ్జయినిలో ఉన్నారని తెలియగానే ఆశ్చర్యపోయింది. విషయం గ్రహించింది. ఢిల్లీ వెళుతున్నట్టు తనతో కావాలని అబద్ధం చెప్పాడు. సందేహం లేదు, ఉజ్జయిని అంటే ఆలయాల అన్వేషణకని తెలిసిపోతుందని అబద్ధం చెప్పుండాలి. అయినా నిధి మీద తనకెందుకు ఇంట్రెస్ట్ లేదు? స్నిగ్ధ తనకు సాయంగా తీసుకెళ్ళి ఉంటుంది. ఆలోచిస్తూ బయటకు వచ్చి డాడీ అని పిలిచింది. ఏమిటన్నట్టు తిరిగి చూశాడు. డాడీ, మనకున్న ఆస్తులు చాలవా? వ్యాపారాల మీద లాభాలు చాలవా? ఇంకా నిధులు అవసరమా? సూటిగా అడిగింది. పిచ్చి ప్రశ్న అంటూ నవ్వాడు అన్నారావు. డబ్బంటే ఎవరికి చేదు? ఈరోజు లోకం పరిస్థితి చూస్తున్నావుగా. 1000 సంపాదించేవాడు లక్షాధికారి కావాలనుకుంటాడు. లక్షలు సంపాదించేవాడు కోటీశ్వరుడు కావాలనుకుంటున్నాడు. కోటీశ్వరుడు 1000 లక్షల కోట్లు వెనకేసుకోవాలని చూస్తున్నాడు. ధనదాహం అది ఎన్నటికీ తీరదు. అయినా ఇదంతా నా కోసమా? నీకోసమేగా సంపాదిస్తున్నాను అన్నాడు. నా కోసమా అంటూ పేలవంగా నవ్వింది కాంచన. లోకంలో నిజమైన పేదవాడు ఎవడో తెలుసా డాడీ? డబ్బులేని ఎవడైనా పేదవాడే కదా. కాదు, ఎంత సంపాదించినా తృప్తి పడని వాడు ఎవడో వాడే నిజమైన పేదవాడు. మనకి ఏం లేదని నిధుల మీద ఇంత ఆశ. గతంలో మీరు ఎన్నో చోట్ల నిధులు తీశారు. అది వేరు. నిజానికి ప్రభుత్వానికి చెందాల్సిన నిధులు మీరు సొంతం చేసుకున్నారు. ఇక వాటి జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది డాడీ. పైగా ఇది ఆలయ నిధి, దేవుడి సొత్తు. దాన్ని అపహరించడం పెద్ద పాపం. వద్దు డాడీ, దాన్ని వదిలేయండి ప్లీజ్ అర్థించింది. వదలడమా? అంతులేని సంపదను వదలడమా? పురాతన ఆలయాల్లో పూర్వం ఎప్పుడో రాజులు చక్రవర్తులు దాచుకున్న నిధులవి. కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయ నేలమణిగల్లోని సంపద గురించి విన్నావు కదా. పై అంచనాలే 1,50,000 కోట్ల విలువ చేసే నిధులు. నా అంచనా కరెక్ట్ అయితే ఈ ఆది విష్ణు ఆలయం వద్ద అంతకన్నా పెద్ద నిధులే ఉండాలి. అయినా దేవుడికి నిధులతో పనేమిటి పిచ్చి తల్లి? ఏం చేసుకుంటాడు? మనం గుళ్ళో కొబ్బరికాయ కొట్టి నైవేద్యాలు సమర్పించి దండం పెట్టుకుంటాం. అవన్నీ కావాలని దేవుడు అడిగినట్టు విన్నావా? దేవుడి పేరుతో ఏం చేసినా అదంతా మన తృప్తి కోసం చేస్తాం. ఇందులో పాపపుణ్యాల ప్రసక్తి లేదు. నిధి ఉందంటే చాలు. అది దేవుడిదా మనుషులదా అని ఆలోచించను. సొంతం చేసుకునే వరకు నిద్రపోను. అవును, ఆలోచించొద్దు, నిద్రపోవద్దు. మీరు చేసేది పాపమని మీకు తెలియటం లేదు. ఏదో రోజు మీరు చేసే పాపాలని మీ కూతురుగా నాకు చుట్టుకుని ఉసురు తీస్తాయి అంది బాధపడుతూ కాంచన. అయినా చలించలేదు అన్నారు. పాపం లేదు, పుణ్యం లేదు, అవన్నీ కల్పితాలు. సంపాదించుకున్న వాడికి సంపాదించుకున్నంత. ఏ కరెన్సీ నోటు మీదైనా అది పాపపు సొమ్ము, పుణ్యం సొమ్ము అని రాసుంటుందా? ఉండదు. డబ్బు అంతే, అది చలామణి అవుతూనే ఉంటుంది. పిచ్చి ఆలోచనలు చేయకు, వెళ్ళు అన్నాడు. ఇంకేం చెప్పినా ఆయన వినడని తనకి అనుభవం నేర్పిన పాఠం. అందుకే ఇక ఒత్తిడి చేయటం అనవసరం అనిపించింది. చివరి ప్రయత్నంగా, ఓకే డాడీ, మీ కూతురిగా మీ కార్యకలాపాల్లో కొంత నేను గతంలో భాగం పంచుకున్నాను. పాపమో పుణ్యమో ఈసారి కూడా మీతో వస్తాను. నన్ను పక్కనుంచాల్సిన పని లేదు. నాకు టికెట్ బుక్ చేయండి అంది. అంటూ వీలు కాదన్నట్టు తల అడ్డంగా ఊపాడు అన్నారావు. ఈసారి నిన్ను పక్కనుంచడానికి తగిన కారణం ఉంది. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో నాకు తెలిసిపోయింది. వాడు నాకు శత్రువు. ఈ పరిస్థితిలో నిన్ను తీసుకెళ్ళలేను. నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు. నో ఆర్గ్యుమెంట్స్, దట్స్ ఆల్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిన చాలాసేపటి వరకు దీర్ఘంగా ఆలోచిస్తూ హాల్లోనే కూర్చుంది కాంచన.
అనుకున్నట్టుగానే అదే రాత్రి 15 మందితో కూడిన బృందం ఉజ్జయినికి రైల్లో బయలుదేరి వెళ్ళిపోయింది. స్వయంగా మహీధర్ వచ్చి వాళ్ళందరినీ రైలు ఎక్కించి పంపించాడు. మర్నాడు అన్నారావు, అనంతస్వామి, మహీధర్లు ఫ్లైట్కి బయలుదేరారు. చివరి క్షణంలో బుర్కా ధరించిన ఒక ముస్లిం యువతి కూడా హడావుడిగా ఫ్లైట్లోకి వచ్చింది. కొద్దిసేపట్లోనే విమానం గాల్లోకి లేచింది. చివరి క్షణంలో ఫ్లైట్ ఎక్కిన ముస్లిం యువతి ఎవరో కాదు, కాంచన. గంగమ్మ గుడి అతి పురాతన ఆలయం. గుడి భారీ నిర్మాణం కాదు, కాస్త ఎత్తుగా ఉంది అంతే. గుడి చుట్టూ ప్రహరీ లేదు, కానీ ఆలయం ఎదురుగా రాతి మండపం ఒకటి ఉంది. ఆ పరిసరాల్లో శాఖోపశాఖలుగా విస్తరించి భారీగా ఎదిగిన వేప చెట్లు అనేకం కనిపిస్తున్నాయి. శుక్రవారం కావటంతో చాలా కుటుంబాలు అక్కడ విడిది చేస్తున్నాయి. వేప చెట్ల కింద పొంగళ్ళు వండేవాళ్ళు వండుతున్నారు. గుడిలో పొంగళ్ళు సమర్పించి మొక్కులు తీర్చుకునే వాళ్ళు తీర్చుకుంటున్నారు. నట్టడవిలోని ఆ గుడికి సరైన రోడ్డు సౌకర్యాలు కూడా లేదు. అయినా శ్రమ అనుకోకుండా భక్తులు కాలినడకన వాహనాల మీద వస్తూనే ఉన్నారు. గుడికి చెందిన పూజారులు చాలా బిజీగా ఉన్నారు. స్నిగ్ధ, కృతజ్ఞ జీప్ అక్కడికి చేరుకునేసరికి పరిస్థితి అది. ఉదయం సూర్యోదయానికి ముందే ఉజ్జయినిలో బయలుదేరి బ్రిడ్జి మీదుగా గది పశ్చిమ భాగానికి చేరి దక్షిణంగా ప్రయాణం చేసి అక్కడికి చేరుకున్నారు. అప్పటికి ఉదయం సమయం 10 గంటలు. గుడి సంతూర్ గ్రామ పొలిమేరలోనే ఉంది. అది కూడా గిరిజనగూడెం లాంటిదే. గుడి వద్దకి ఊళ్ళోని వాళ్ళు వీధులు కనిపిస్తున్నాయి. గుడి వద్దకి ఊళ్ళోని ఇళ్ళు, వీధులు కనిపిస్తున్నాయి. కేవలం సంతానం కోసం కాకుండా ఇతరత్రా వరాలు ఆశిస్తున్న వాళ్ళు కూడా గుడికి వస్తున్నారు. గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఆలయ పరిసరాలన్నీ ఓ గంట పాటు క్షుణ్ణంగా పరిశీలించి వచ్చి ఆలయం ఎదురుగా ఉన్న మండపంలో కూర్చున్నారు ఇద్దరు. ఆలయం కొంతమేర రాతి కట్టడం కాగా మిగిలిన పైభాగం ఇటుకల నిర్మాణంతో సాగింది. ఆలయ మండపం స్తంభాల మీద విష్ణుగాథలకి సంబంధించిన శిల్పాలు బాగా అరిగిపోయిన స్థితిలో కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సందేహం లేదు, స్నిగ్ధ ఒరిజినల్గా ఇది సంతాన లక్ష్మి ఆలయమే. వరద ముంపులో గుడి పైభాగం కూలిపోగా తర్వాతి కాలంలో దీన్ని ఇటుకల నిర్మాణంతో పునరుద్ధరించి గంగానమ్మ గుడిగా మార్చేశారు. ఇది వైష్ణవాలయం అనడానికి ఈ స్తంభాల మీది శిల్పాలే నిదర్శనం అన్నాడు కృతయ్య. పర్వాలేదు, నువ్వు కూడా మా డిపార్ట్మెంట్కి పనికొస్తావు అంటూ నవ్వింది స్నిగ్ధ. అంటే నా అంచనా కరెక్ట్ కాదనా అడిగాడు. 100% కరెక్ట్. అయితే కూలిపోయిన ఆ రాతి మండపాన్ని కూడా పునరుద్ధరించారు. ఆ విషయం నువ్వు గమనించలేదు అంది. ఓకే, మన సందేహం తీరిపోయింది. అష్టలక్ష్మి ఆలయాల్లో ఓ గంగమ్మ ఆలయం, సంతాన లక్ష్మి ఆలయం, సందేహం లేదు. నెక్స్ట్ మన ప్రోగ్రాం ఏమిటి నీకు తెలీదా? మనకు తెలిసిన ఆధారాల ప్రకారం ఈ గుడి ఆది విష్ణు ఆలయానికి వెనక పక్కన 10 మైళ్ళ దూరంలో ఉంది. ఇక్కడ నుండి తూర్పుగా మనం ప్రయాణం చేస్తే నదిలోని దీవి వద్దకు చేరుకోవాలి. అయితే ఆలస్యం దేనికి, పద అది కూడా చూద్దాం అంటూ మండపం దిగాడు కృతయ్య. సంతూర్ గూడెం నుండి తూర్పుగా నేరుగా అడవిలోకి బయలుదేరారు. నేరుగా బయలుదేరింది జీప్. క్షిప్రా నది తూర్పు భాగం కన్నా ఇటు పశ్చిమ భాగంలోనే అటవీ భూములు ఎక్కువ ఉన్నాయి. అడవి దట్టంగానే ఉన్నప్పటికీ క్రూరమృగాల సంచారం తక్కువ. గిరిజనులైన గోండులు, సంతాల్ తెగవారు, బిల్లజాతి బోయలకు చెందిన గూడాలు చాలా ఉన్నాయి. వేట వీరి వృత్తి కావటంతో చాలా కాలం కిందటే ఈ ప్రాంతంలో క్రూరమృగాల సంచారం తగ్గిపోయింది. అక్కడక్కడ
ఎల్లుగొడ్డు, అడవి నక్కలు, తోడేళ్ల సంచారం మాత్రం ఉంటుంది. ఈరోజు ఆకాశం అబ్బుపట్టి ఎండ తీవ్రత తెలియటం లేదు. సంతూరు నుండి సుమారు 6 కిలోమీటర్ల దూరంలోని బిల్లగూడెం వరకు అడవిలోకి కచ్చా రోడ్డు ఒకటి ఉంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎగిరి అవతల పడుతుంది జీప్. అంత పెద్ద గోతులున్నాయి దారి పొడవునా. వాటి మీద ఆడుకుంటున్న ఎలుగొడ్డు పిల్లలు ఇంజన్ సౌండ్కి దూరంగా పరిగెత్తిస్తున్నాయి. దారి పొడవునా కొత్త జంతువులు, వింత పక్షులు కనిపిస్తున్నాయి. అడవి కుక్కల గుంపు ఒకటి కొంత దూరం జీపు వెంటబడి తరుముకొచ్చాయి. ఎలాగో బిల్లగూడెం చేరుకున్నారు. కానీ అక్కడి నుండి నదివైపు ముందుకు ఒక బాటంటూ ఏదీ లేదు. గూడెం వాసులు చెప్పిన దాన్ని బట్టి జీపు సాగటానికి అనువుగా ఉన్న ప్రదేశాల గుండా సాగుతూ సుమారు 12 గంటల సమయానికి క్షిప్రా నదిని చేరుకున్నారు. వారు చేసిన ప్రాంతం దీవికి ఫర్లాంగ్ దూరం ఎడంగా ఉంది. తీరంలో దారి చూసుకుంటూ దీవికి తిన్నగా జీపును తీసుకెళ్ళి అక్కడ ఆపాడు కొత్తయ్య. సందేహం నివృత్తి అయిపోయింది. నిన్న గిరిజనగూడెం వృద్ధుడు చెప్పిన సమాచారం 100కి 100 నిజమైంది. నిస్సందేహంగా గంగమ్మ గుడి ఒకనాటి సంతాన లక్ష్మి ఆలయం. జీప్ నిలిపిన చోటుకి నదిలోని దీవి స్పష్టంగా అతి సుందరంగా కనిపిస్తోంది. సుమారు 3 ఫర్లాంగుల వైశాల్యంతో కోడిగుడ్డు ఆకారంలో ఉంది. దీని మీద మహావృక్షాలు, పొదలతో దట్టమైన అడవిలా ఉంది. క్షిప్రా నది హుందాగా ప్రశాంతంగా ప్రవహిస్తుంది. తీరం నుండి దీవి ఫర్లాంగ్ దూరంలో ఉంది. దీవి నుండి అటు తూర్పు తీరం మరో ఫర్లాంగ్ దూరం ఉంటుంది. నదికి అటు ఇటు కూడా అడవి. నదిలో దూరంగా 2-3 ఇసుక మేటలు కనిపిస్తున్నాయి. నది దిగువన కట్టిన ఆనకట్ట మూలంగా నదిలో ఎప్పుడూ పుష్కలంగా నీరు ఉంటుంది. స్నిగ్ధ, నాకు డౌట్ అడగనా? కాసేపు పరిసరాన్ని పరిశీలించాక అడిగాడు కొత్తయ్య. అడుగు, ఏమిటా డౌటు? పక్కకు వస్తూ అడిగింది. గిరిజన వృద్ధులు నిన్న మనకు హెచ్చరిక చేశాడు. దీని మీదకు వెళ్ళిన వాళ్ళు వెనక్కి రాలేదని, కొందరు చనిపోయారని, కొందరు ఎలాగో ప్రాణాలు దక్కించుకొని పారిపోయి వచ్చారని, ఇలా ఇంకా దీని మీద తేనెటీగలు, పాములు, కోతులు, అడవి లక్కలు, అడవి కుక్కలు వంటివి దాడి చేసి చంపేస్తాయి అవి. అదే నిజమైతే నిధులకు ఏర్పరిచిన కావలి శక్తులు దాడి చేస్తున్నాయని అనుకోవాలి. అంతేగా? తన సందేహాల్ని వివరించాడు. అఫ్కోర్స్ యు ఆర్ రైట్. మరి నీ డౌట్ ఏమిటి? అంది స్నిగ్ధ. చెప్తాను. ఆలయం నైరుతి భాగంలో నిధి రహస్యంగా దాచిపెట్టబడింది. కరెక్టే అనుకుందాం. 4 గోపురాలతో అలరారుతూ గర్భగుడిలోని ఆది విష్ణువు వైభవంగా పూజలు అందుకుంటున్న సకాలంలో నిధులు ఇక్కడ దాచబడ్డాయి. ఆలయానికి దైవదర్శనం కోసం ఎవరో భక్తులు వస్తుంటారు. ఇలా కావలి శక్తుల్ని ఏర్పాటు చేసుకుంటే భక్తులకు సంకటం కదా. నీ సందేహం అర్థమైంది. నువ్వన్నది నిజమే. నిధి నిక్షిప్తం చేసినప్పుడే కావలి శక్తుల్ని ఏర్పాటు చేస్తారు. నిధిని తవ్వాలని ప్రయత్నించిన వాళ్ళనే అవి దెబ్బతీస్తాయి. కానీ ఆలయానికి వచ్చిన దీని మీద తిరిగిన అవి ఎవరి జోలికి రావు. కానీ దీవి మీద ఆలయాన్ని శత్రువులు, వరదలు కూడా ధ్వంసం చేశాక ఎవరో ఆ శక్తుల్ని ప్రేరేపించారు. బహుశా ఆ పని రాగిరేకుకు దాసిన సంబులింగయాచారి చేసుండాలి. లేదా అతని ఆజ్ఞ మేరకు ఎవరో మంత్రవాది చేసుండాలి. కాబట్టి ఆలయాలు శిథిలమైన తర్వాతి కాలంలోనే ఈ శక్తులు ఎవరిని దీవి మీదకి రాకుండా అడ్డుకుంటూ ఉండాలి అంటూ తన అభిప్రాయం వివరించింది స్నిగ్ధ. అదే వాస్తవం కావచ్చని తోచింది కృతజ్ఞకి. ఇద్దరూ తిరిగి జీపులో కూర్చుని డోర్ మూశారు. బిస్కెట్లు తింటూ దీవిని పరిశీలించసాగారు.
దీవి పరిసర ప్రాంతాల్లో తీరాన పల్లెకారుల ఆవాసాలు ఎక్కడా లేవు. దీని మీదకు వెళ్ళి చూడాలన్నా కనుచూపు దూరంలో ఎక్కడ నాటు పడవలే కానీ చేపల పడవలు కానీ కనిపించటం లేదు. అంతలో నది దిగువకు చూసిన స్నిగ్ధ కృతయుగ్ను తట్టి అటు చూపించింది. అటు చూసిన కృతయుగ్కి ఏదో నాటు పడవ ఒకటి నది ఎగువకు ప్రయాణం చేసి వస్తూ కనిపించింది. అది చేపలు పట్టే జాలర్ల పడవ కాదు. అందులో జాలర్లు లేరు. ఎవరో 4 నాగరికులు ఉన్నారు. ఇద్దరు మధ్యలో కూర్చొని ఉంటే ఇద్దరు తెడ్లు వేస్తున్నారు. ప్రవాహానికి నెమ్మదిగా ఎవరు ప్రయత్నిస్తుంది వాన. వాళ్ళు ఎవరు, ఎక్కడికి వెళుతున్నారు? కృతయుగ్ స్నిగ్ధలు ఆ పడవను గమనిస్తూ బిస్కెట్లు తిని కాఫీ తాగారు. క్షణాలు భారంగా దొర్లిపోతున్నాయి. అంతలో ఆకాశంలో మబ్బులు తొలగి సూర్యుడు తొంగి చూస్తున్నాడు. వాతావరణంలో ఒక్కసారిగా వేడి రాజుకుంది. కానీ అడవి మీదుగా వస్తున్న గాజులు తాపాన్ని తెలియనియటం లేదు. ఆ నావ సూటిగా దీవి వైపు కదలటం చూసి నసలు వివరించాడు కృతయుగ్. సందేహం లేదు, వాళ్ళు దీవి వైపు పోతున్నారు, ఉత్కంఠభరితంగా అరిచింది స్నిగ్ధ. కృతయుగ్ మౌనంగా ఉండిపోయాడు. తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. స్నిగ్ధ అంచనా కరెక్టే. ఆ నావ దీవి వైపు పోతోంది. వాళ్ళు ఎవరై ఉంటారు? తెలియక దీవి వైపు వెళుతున్నారా? లేక తెలిసే అక్కడ ఏముందో చూడాలని సాహసం చేస్తున్నారా? ఎందుకు వెళుతున్నారు? సరదాకి వెళ్ళే సాహసం ఎవరూ చేయరు. అది ఒకరిద్దరు కాదు, 4. వాళ్ళనే గమనిస్తున్న కృతయుగ్కి రాకూడని అనుమానం ఒకటి వచ్చింది. స్నిగ్ధ, వాళ్ళు అన్నారావు మనుషులే ఉంటారా? అడిగాడు. స్నిగ్ధ అతన్ని దిగ్భ్రాంతిగా చూసింది. ఇంతవరకు తనకు ఆలోచనే రానందుకు సిగ్గుపడింది. నాకు ఈ ఆలోచనే రాలేదు చూడు, అందుకే నువ్వు నా వెంట ఉండాలన్నాను అంటూ మీదకు వాలి తీపి ముద్దుతో సత్కరించింది. హలో, ఇటువంటి ఏకాంతంలో నువ్వు ఇలా ముద్దులిచ్చి రెచ్చగొట్టే పనులు చేస్తే గుర్రాలు అదుపు తప్పి మనకిదే హనీమూన్ లొకేషన్ అయిపోతుంది తెలుసా? కంట్రోల్ యువర్ ఎమోషన్స్. నవ్వుతూనే జొరక వేశాడు కృతయుగ్. అతన్ని కొంటెగా చూస్తూ మూతి 3 వంకర్లు తిప్పి వెక్కిరించిన స్నిగ్ధ. ప్రకృతి ఒడిలో ఆమె అందాలు వనకన్యలా మెరిసిపోతున్నాయి. నేను కంట్రోల్లోనే ఉన్నాను, నువ్వు కంట్రోల్ తప్పుకు. మనకన్నా ముందే అన్నారావు మనుషులు ఉజ్జయినిలో తిష్ట వేసి ఉండాలి. వాళ్ళు తప్ప ఇంకెవరు దీవి మీదకు వెళ్ళే ప్రయత్నం చేయరు అంది. అదే నిజమైతే వాళ్ళలో ఒకడన్నా బతికి వెనక్కు వస్తాడో లేదో అనుమానమే. దీపాన్ని వెతుక్కుంటూ పోతున్న సలభాలు వాళ్ళు అన్నారు కృతయుగ్. ఇద్దరూ జీప్లో కూర్చుని నావను గమనిస్తున్నారు. చూస్తుండగానే నావ దీవి చేరుకుంది. వాళ్ళంతా నావ దిగారు. నావ తాడును తీరంలోని ఒక చెట్టు మానుకు కట్టేశారు. ఒకరి తర్వాత ఒకరుగా 4 దీవి పైకి వెళ్ళి గుబురు చెట్ల మాటున అదృశ్యమయ్యారు. క్షణాలు మౌనంగా దొర్లిపోతున్నాయి. ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠతతో ఇద్దరూ దీవిని గమనిస్తూ కూర్చున్నారు. వాళ్ళు దీవి మీదకు వెళ్ళటం మాత్రం కంటపడింది. తర్వాత వాళ్ళ జాడ లేదు. చెట్ల గుబురులో ఎక్కడ తిరుగుతున్నారో వాళ్ళు ఏమయ్యారో కూడా తెలియలేదు. గంట సమయం ఇట్టే గడిచిపోయింది. స్నిగ్ధ, నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తావా? నేను వెళ్ళి చూసొస్తాను అడిగాడు కృతయుగ్. నువ్వు వెళతావా? దీవి మీదికి ఆందోళనగా అడిగింది. అవును, ఎలా వెళతావు? ఈదుకుంటూ వెళతాను. నదిలో ఈతలు కొట్టడం మా మున్నలు వాళ్ళకి అలవాటే. నువ్వు గజ ఈతగాడివి కావచ్చు, అలాగని ఈ క్షిప్రా నదిలో ఈదుతానంటే ఒప్పుకోను. ఒంటరిగా దీవి మీదకి అస్సలు పోనీను అంది నిష్కర్షగా. వాళ్ళు ఏమయ్యారో తెలియాలిగా అన్నాడు. అది వాళ్ళ సమస్య, వాళ్ళు తిరిగి రారు. మనం ఎలాగూ దీవి మీద అడుగు పెట్టక తప్పదు కదా. అదేదో కలిసే వెళదాం, కానీ ఇప్పుడు కాదు, రేపు వెళుతున్నాం అంది. అంతగా స్నిగ్ధ వారించాక ఇంకేం మాట్లాడలేదు కృతయుగ్. మరో గంట సమయం భారంగా గడిచిపోయింది. దీవి నుంచి ఏ విధమైన అలికిడి వినిపించటం లేదు. అక్కడ తీరాన కట్టిన నావ కెరటాలకు నీటిపై ఊగుతూ అలాగే ఉంది.
వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారో అర్థం కాదు. సమయం 2 గంటలు దాటింది. ఓకే, వాళ్ళ గురించి ఇక ఆలోచించడం అనవసరం, వెనక్కి వెళ్ళిపోదాం అంటూ స్టీరింగ్ వెనక్కి జరిగాడు. సరిగ్గా అప్పుడు చూడు కృత, అటు చూడు అంటూ దీవి మీదకు వేలెత్తి చూపించింది స్నిగ్ధ. దీవి మీద ఉన్నట్టుండి గాల్లోకి లేస్తున్నాయి కాకులు. వేలాది కాకులు ఒక్కసారి నల్లటి మబ్బులా గాల్లోకి లేస్తూ రణగణ ధ్వనిగా అరుస్తున్నాయి. కాకుల వదతో పాటు హృదయ విదారకమైన ఆర్తనాదాలు కూడా దీవి నుంచి నదీ జలాల మీద తేలుతూ వినవచ్చాయి. 2 నిమిషాలు అలా వినిపిస్తూనే ఉన్నాయి. అంతే. ఆ తర్వాత ఎప్పట్లా నిశ్శబ్దం అలుముకుంది. అంతవరకు గోలగోలగా ఎగిరిన కాకులు తిరిగి యథాస్థానాలకు చేరుకున్నాయి. ఆ తర్వాత ఏ అలికిడి లేదు. పద వెళ్ళిపోదాం అంటూ జీప్ ఇంజన్ స్టార్ట్ చేశాడు కృతయ్య. ఏమైంది? గాబరా నడుచుకుంటూ అడిగింది స్నిగ్ధ. అయిపోయింది, వాళ్ళంతా అయిపోయారు. జీప్ను వెనక్కి తిప్పి వచ్చిన దారినే ముందుకు నొక్కించాడు. స్నిగ్ధ కళ్ళ ముందు ఇంకా దీవి మీదకు పోతున్న 4 మెదులుతూనే ఉన్నారు. భయోద్వేగాన్ని అదుపు చేసుకుంటూ మౌనంగా ఉండిపోయింది స్నిగ్ధ. కృతజ్ఞులు ఊహించింది నిజం. దీవి మీదకు వెళ్ళిన వాళ్ళు బసవడు వాడి మనుషులే. దీవి మీదకు వెళ్ళి అక్కడ పరిస్థితులు చూసి రమ్మని నిన్న అన్నారావు ఫోన్లో ఆర్డర్ వేయటంతో తను వెళ్ళి రావాలని నిశ్చయించుకున్నాడు బసవుడు. తన మనుషుల్లో మీరా అనేవాడిని స్నిగ్ధ కృతజ్ఞుల కదలికల్ని కనిపెట్టి ఉండేందుకు ద్వారకా లాడ్జి వద్ద వదిలేశాడు. మిగిలిన 4 జీప్లో బయలుదేరారు. వాళ్ళకన్నా ముందే మినర్వా హోటల్ నుంచి స్నిగ్ధ కృతజ్ఞులు తమ జీప్లో వెళ్ళిపోయారు. దీవిని చేరుకోవాలంటే బోటు కానీ నాటు పడవ కానీ అవసరం. 3 గంటలు ప్రయాణం చేసి దీవికి 3 కిలోమీటర్ల దిగువనున్న ఒక బెస్తగూడెం చేరుకున్నారు. డ్రైవర్ని జీప్ వద్ద ఉంచేశారు. ఒక నాటు పడవను అద్దెకు తీసుకుని మిగిలిన 3 కలిసి దీవికి బయలుదేరాడు బసవుడు. మధ్యాహ్న సమయానికి నావ దీవిని చేరుకుంది. నావ తాడును తీరంలో చెట్టుకు కట్టి దీవి మీదకు నడిచారు. దీవి గురించి ఎంతో కొంత విని ఉన్నారు కాబట్టి అక్కడ అడుగు పెట్టాలంటే ధైర్యం కావాలి. బసవుడి లాంటి వాళ్ళు ధైర్యం కోసం లిక్కర్ మీద ఆధారపడడం సహజం. నావలో వస్తున్నప్పుడే ఫుల్గా ఆనైపోయారు. దాంతో 4 మంచి హుషారుగాను నిర్భయంగాను ఉన్నారు. అంతగా ఏదన్నా సమస్య వస్తే వెంటనే నావ వద్దకు పారిపోవచ్చని వాళ్ళ ఉద్దేశం. నావ వద్ద నుంచి 15 అడుగులు ఏటవాలుగా పైకి ఎక్కి దీవి మీద అడుగుపెట్టారు. అందరి వద్ద రివాల్వర్లు ఉన్నాయి. తన రివాల్వర్ సిద్ధంగా ఉంచుకొని బసవుడు ముందు పోతుండగా వాడిని అనుసరించారంతా. దీవి మొత్తం అదో కొత్త ప్రపంచంలా ఉంది. దీవి మీద ఎటు చూసినా అనేక ఫలవృక్షాలు, కొబ్బరి చెట్లు, దట్టమైన పొదలు ఉన్నాయి. దీవి మీద క్రూరముగాలు కానీ విషకీటకాలు కానీ ఏమీ ఉన్నట్టుగా జాడలేదు. గాలి ఆహ్లాదభరితంగా ఉంది. చెట్ల కొమ్మల మీద కాకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా అనేక పక్షి జాతులు ప్రశాంతంగా జీవిస్తున్నాయి. కొమ్మల వెంట నల్లటి ముఖాలతో ఉండే కొండముచ్చు జాతి కోతులు అనేకం ఉన్నాయి. వృక్షాల చిటారు కొమ్మల్లో పెద్ద పెద్ద తేనె పట్టలున్నాయి. అర్ధగంట గడిచినా దీవి మీద తమకు ఎలాంటి సమస్య ఎదురుకాకపోవడంతో అంతా హుషారుగా కేరింతలు కొడుతూ వృక్షశాఖల నుంచి నచ్చిన ఫలాలు కోసుకు తిన్నారు. దీవి మధ్యలో ఆలయం తాలూకు శిథిలాలు అనేకం కనిపించాయి. అన్నా బసవన్న, చూస్తుంటే ఉజ్జయిని వాళ్ళు పిరికి సన్నాసుల్లాగున్నారన్నా. ఏముందన్నా ఇక్కడ భయపడ్డానికి అన్నారు చేడొకడు పెద్దగా నవ్వుతూ. అన్నీ కథలు, కట్టుకథలు అన్నాడు బసవుడు. అవునన్నా, ఈ దీవి గురించి బయట జనాలు చెప్పుకునే మాటల్లో కొంచెం కూడా వాస్తవం లేదు అన్నాడు మరొకడు. అంతా నవ్వుకుంటూ ముందుకు సాగారు. అలా ఆలయ శిథిలాలు దాటి పశ్చిమంగా వెళ్ళి అటు నుండి దక్షిణంగా తిరిగారు. బసవుడు దీవి విశేషాల్ని చెప్పాలన్న కుతూహలంతో తన సెల్ ఫోన్ నుంచి ఫోన్లు కొట్టి చూశాడు. అది అటవీ ప్రాంతం. సమీపంలో ఎక్కడా సెల్ టవర్లు లేకపోవడంతో ఒక్క నెంబరు కలవలేదు. వాళ్ళలో ఒకడు సెల్ ఫోన్లో పాటలు పెట్టుకుని వింటూ వస్తున్నాడు. వాళ్ళంతా పశ్చిమ తీరం వైపు వచ్చి అక్కడి నుండి దక్షిణంగా ముందుకు సాగారు. అలా కొంత దూరం ముందుకెళ్ళగానే ఉన్నట్టుండి పెద్ద గాలి తెర వీచింది. నేల మీది ఆకు అలుములు ధూళి గాలిలోకి లేచి కొద్దిసేపు ఊపిరి ఆడనట్టయింది. అంతలో సడన్గా ఆగిపోయాడు బసవుడు. మూలుగు, ఏదో ఒక విచిత్రమైన మూలుగు ధ్వనిని వాడి చెవులు పసిగట్టాయి. వెంటనే అలర్ట్ అవుతూ, ఒరే ఫోన్ ఆపరా అని అరిచాడు. వెనకే వస్తున్న అనుచరుడు వెంటనే ఫోన్ ఆఫ్ చేశాడు.
ఏమైందన్నా పక్కవాడు అడిగాడు. చెవులు రిక్కించి వినండి, ఏదో మూలుగు శబ్దం వినిపించింది హెచ్చరించాడు. చిన్నగా అడుగులు వేస్తూ చెవులు రిక్కించారంతా. అన్నా ఇటు చూడండి అని అరిచాడు ఒకడు. ఒకటి కాదు, రెండు కాదు, కొండముచ్చు కోతులు అనేకం చెట్ల కొమ్మల మీద దూకుతూ తమను అనుసరించి వస్తున్నాయి. వాతావరణంలో ఏదో తేడా కనిపిస్తోంది. ఏమిట్రా ఈ కోతులేమిటి మనల్ని ఫాలో అవుతున్నాయి ఆశ్చర్యంగా అడిగాడు బసవుడు. అదే సమయంలో మరోసారి వినిపించింది మూలుగు శబ్దం. ఈసారి మరింత స్పష్టంగా పెద్దగా వినిపించింది. అందరికీ వినపడింది. ఆ శబ్దం భూమి లోపల నుంచి వస్తున్నట్టుంది, ఎక్కడో పాతాళం నుంచి వస్తున్నట్టుంది. ముందుగా అనుచరుల్లో ఒకడు భయపడిపోయాడు. కంగారుగా దిక్కులు చూశాడు. కోతులు ఒక్కొక్కటిగా కొమ్మల నుంచి నేలకు దూకుతున్నాయి. కోతుల్లో కొండముచ్చులు సైజు పెద్దవి. ఆ పైన వాటి ముఖాలే నల్లగా వికృతంగా దయ్యం ముఖాల్లా ఉంటాయి. అవి తమను రౌండప్ చేయబోతున్నట్టు డౌట్ వచ్చేసింది. అన్నా నాకేదో భయంగా ఉంది, వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు బెదిరిపోయినవాడు. చెత్ పిరికినాయల్లా, ఈ మాత్రానికే భయపడతావేంట్రా? రివాల్వర్ ఉందిగా, ఏదన్నా వస్తే కాల్చిపారాయి అంటూ ఒకడు రివాల్వర్ తీశాడు. ఈ పరిస్థితిలో బసవుడు కూడా కొంచెం జంకాడు. అదృశ్య శక్తులు, వాటి దాడుల గురించి ఎంతో కొంత విని ఉన్నాడు వాడు. భూమిలోని కావలి శక్తులు లేచినప్పటిలాగే మూలుగుతాయని విన్నాడు. ఏం చేయాలో అర్థం కాక కొద్ది సెకండ్ల పాటు ఉన్న చోటే నిలబడిపోయి నుదుట పట్టిన చెమట తుడుచుకున్నాడు. వాళ్ళంతా గగురు పొడిచింది. భయం అంటే ఏమిటో వాళ్ళందరికీ ఇప్పుడిప్పుడే బాగా అర్థమవుతుంది. ఎంతగా గుండె గట్టిపరుచుకున్నా అరచేతులు చెమటలు పడుతున్నాయి. నగనగాన పాదరసంలా వ్యాపిస్తోంది భయం. మూలుగు శబ్దం భూమిలోంచి అంతకంతకు అధికమవుతోంది. గోతికాడ నక్కల్లా కొండముచ్చులన్నీ వాళ్ళకి దూరంగా నేలకు దిగి వలయాకారంలో కూర్చుని కోపంతో తోకలు నేలకేసి బాదుతూ అంగుళం పొడవు ఉంటే తమ కూరపళ్ళు చూపించి బెదిరిస్తున్నాయి. ఇవి చాలదన్నట్టు ఎవరో రాయి విసిరితే లేచినట్టు కొమ్మలకు వేలాడుతున్న తేనెగూళ్ళ నుంచి అడవి తేనెటీగలు గాల్లోకి లేచి ముసురుకోవన ఆరంభించాయి. పాదాల వెంట ఏదో చకచగా పాకుతున్న శబ్దం వినిపిస్తోంది. ఉన్నట్టుండి వెనుతిరిగాడు బసవుడు. పదండ్రా, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు, వెనక్కి పారిపోదాం పదండి అని పెద్దగా అరిచాడు. అంతా వెనుతిరిగిన అదే క్షణంలో మరో ప్రమాదం ముంచుకు వచ్చింది. సుడిగాలిలా వచ్చి బసవుడి దారికి అడ్డంగా నిలబడిందో పాము. అది సాధారణ పాము కాదు. మిలమిలా మెరిసిపోతున్న గోధుమ త్రాచు, సుమారు 8 మూరల పొడవున దుంగలా ఉంది. చుట్టుకొని చేటంత పగడ విప్పింది. దాని కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లా ఉన్నాయి. దాన్ని చూడగానే పై ప్రాణాలు పైన ఎగిరిపోయినట్టయింది బసవుడికి. ఆ క్రూర సర్పానికి 7 అడుగుల దూరంలో బసవుడు, దాని వెనుక 6 అడుగుల దూరంలో అనుచరులు 3 ఉన్నారు. వాళ్ళని రౌండప్ చేసి కోతుల మూక పైన గాల్లో తేనెటీగల గుంపు అష్టదిగ్బంధనంలో ఇరుక్కున్నట్టయింది అందరి పరిస్థితి. చేతల్లో రివాల్వర్లున్నా ఏం చేయాలో తోచిన అయోమయంలో పడిపోయారంతా. భయంతో చెమటలు కారుతున్నాయి శరీరాలు. సుమారు 2 నిమిషాల పాటు బసవుడిని నిలబెట్టేసింది ఆ సర్పం. తర్వాత చుట్టలు విప్పుకొని మీదకి రావటం ఆరంభించింది. చివరి క్షణంలో ధైర్యాన్ని కూడా తీసుకుంటూ బసవుడు రివాల్వర్తో సర్పం పడగ మీదకు షూట్ చేశాడు. ఆశ్చర్యంతో మెరుపు వేగంతో పడగ వంచి బుల్లెట్ నుంచి తప్పించుకొని అంతకన్నా వేగంగా బసవుడి చేతి మీదకి తల విసిరింది. రివాల్వర్ పట్టిన చేతి మీద కాటందుకుంది. హృదయ విదారంగా అరుస్తూ విరుచుకు పడిపోయాడు బసవుడు. అది చూడగానే అనుచరుల 3కి వెన్నులోంచి పుట్టుకొచ్చింది భయం. ఎంత భయం అంటే అక్కడి నుంచి కదలడానికి కూడా ఇష్టం లేనట్టుగా కాళ్ళు మొగాయించాయి. 1 కాదు 2 కాదు, కసితీరా వాడిని 6 సార్లు కాటు వేసి ఎటో వెళ్ళిపోయింది ఆ పాము. బసవడి అరపులతో ఆ ప్రాంతం మారుమోగింది. అది వింటూనే చెట్టుకొమ్మల మీది కాకులు మరింత భయోత్పాతాన్ని సృష్టిస్తూ గోలగోలగా అరుస్తూ గాల్లోకి లేచాయి. చూస్తూ ఉండగానే బసవడి శరీరం మసిబొగ్గులా నల్లబడిపోయింది. అదే సమయంలో వాడి శరీరం పడిన చోట భూమిలోంచి గుట్టలుగా లేచి రానారంభించాయి నల్లటి గండు చీమలు. అంగుళం పొడవున లావుగా దుంగలా ఉన్న చీమలు చూస్తుండగానే గుట్టలుగా తేలి బసవుడి శరీరాన్ని తినేయటం ఆరంభించాయి. నెత్తురుతో నేల తడిసిపోసాగింది. అంతవరకే చూశారు అనుచరులు. వెంటనే పారిపోకుంటే తమ గతి అంతేనని అర్థమైపోయి
రివాల్వర్లతో కాల్పులు జరుపుతూ కోతుల గుంపుకి అడ్డం పడి పారిపోవాలని చూశారు. సాధ్యం కాలేదు. ఒక్కసారిగా వాళ్ళని తేనెటీగలు ముసురుకున్నాయి. కోతుల మీద పడి కండలు పీకటం ఆరంభించాయి. వాళ్ళ అరుపులు ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. అంతే, ఒకరి తర్వాత ఒకరు నేలకు వాలిపోయారు. అరచే ఓపిక కూడా నశించిపోయింది. వారి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. గుట్టలు గుట్టలుగా లేచిన చీమలు వారి రక్తమాంసాలతో విందు చేసుకొని ఆరంభించాయి. కొంతసేపటికి తేనెటీగలు గూళ్లకు వెళ్ళిపోయాయి. కోతులు వెనక్కి పరిగెత్తి చెట్ల కొమ్మల్లోకి చేరుకున్నాయి. అప్పటికే బసవడి శరీరంలో ఎముకలు మాత్రం మిగిలిన వాళ్ళ మృతదేహాల మీద నల్ల దుప్పటిలా చీమలు దాడి చేసి స్వాహా చేస్తూనే ఉన్నాయి. కాకులన్నీ తిరిగి చెట్ల మీద వాలగానే ఆ ప్రాంతం ఎప్పటిలా ఏమీ జరిగినట్టే తిరిగి ప్రశాంతంగా మారిపోయింది. దీని మీద ఏముందో చూడాలని వచ్చిన నలుగురు ఆ విధంగా అక్కడే బలైపోయారు. అన్నారావు మనుషులు 15 మంది రైలు మార్గంగా ఉజ్జయిని చేరుకునేసరికి మర్నాడు సాయంకాలం అయింది. వాళ్ళని లీడ్ చేస్తున్నాడు పీటర్. కనుచీకటి పడుతున్న వేళకి అన్నారావు వెంట మహీధర్, మంత్రవాది అనంతస్వామి ఉజ్జయినికి చేరుకున్నారు. వాళ్ళు విమానంలో ఇండోర్ వచ్చి రోడ్డు మార్గంగా ఉజ్జయిని చేరారు. అంతా ద్వారకా లాడ్జిలోనే దిగారు. హైదరాబాద్లో విమానం ఎక్కే ముందు మహీధర్ ఢిల్లీలో ఉన్న చింటూబాయికి ఫోన్ చేశాడు. కృతయ్య ఢిల్లీలో లేదని, ప్రస్తుతం ఉజ్జయినిలో ఉన్నాడని, వెంటనే ఉజ్జయిని చేరుకోమని ఒప్పందించాడు. తాము కూడా ఉజ్జయిని వస్తున్నట్టు చెప్పాడు. ఆ ఫోన్ కాల్ అందిన వెంటనే దొరికిన ఫ్లైట్ పట్టుకుని తన మనుషులు నలుగురితో వాడు భోపాల్ వచ్చాడు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉజ్జయిని చేరుకునేసరికి చీకటి పడింది. మినర్వా హోటల్కి వెనక వీధిలో హోటల్ ఉజ్జయిని ఉంది. చింటూబాయ్ ఆ హోటల్లో సూట్ తీసుకున్నాడు. తండ్రికి తెలియకుండా బురకా ధరించి అదే విమానంలో ప్రయాణం చేసిన కాంచన కూడా హోటల్ ఉజ్జయినిలోనే సూట్ తీసుకుంది. తను మినర్వా హోటల్కి వెళ్ళిపోదామనుకుంది మొదట. కానీ దానికి ఎదురుగా ద్వారకా హోటల్లో తమ వాళ్ళంతా దిగుతారు కాబట్టి వాళ్ళ కనుగప్పటం కష్టం. అందుకే కృతజ్ఞని చూడాలని మనసు ఎంత తొందర చేస్తున్నా అదుపు చేసుకుంటూ వచ్చి హోటల్ ఉజ్జయినిలో దిగింది. కానీ ఊహించని విధంగా అక్కడ చింటూబాయిని, వాడి మనుషుల్ని చూసి షాక్ అయింది. అసలు వీడెందుకు ఉజ్జయినికి వచ్చాడు, ఎలా వచ్చాడు? మొదట అర్థం కాలేదు. కానీ వాడు బాల్కనీలో నిలబడి ఫోన్లో సంభాషించటం వినగానే ఆమె డౌట్ క్లియర్ అయిపోయింది. అవతల లైన్లో ఉన్నవాడు తన బావ మహీధర్. పగపట్టిన పాము దంతెవాగా నుండి కృతయ్యని కాటు వేయాలని వచ్చింది. వాడికి కృతయ్య జాడ తెలియజెప్పింది మహీధర్. వాడు ఏ ఉద్దేశంలో చింటూబాయికి సహకరిస్తున్నాడో కూడా ఊహించేసింది. కృతయ్యకి ఫోన్ చేసి హెచ్చరించాలనుకుని కూడా చివరి క్షణంలో విరమించుకుంది. ప్రస్తుత పరిస్థితిలో తను అజ్ఞాతంలో ఉంటేనే మంచిదనిపించింది. అప్పుడే ఎప్పటికప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించడం సాధ్యపడుతుంది. అక్కడ ద్వారకా లాడ్జిలో దిగిన అన్నారావు శిబిరంలో అంతా గందరగోళంగా ఉంది. తను లాడ్జీకి రాగానే చిరునవ్వుతో స్వాగతం పలకాల్సిన బసవడి జాడ లేదు. మరో ముగ్గురు ఏమయ్యారో తెలియదు. వాళ్ళ జీపు ఇంతవరకు హోటల్కి తిరిగి రాలేదు. మిగిలిన ఒకే ఒక్కడు వీర. వాడు తనకేమీ తెలియదంటున్నాడు. ఫోన్లో కాంటాక్ట్ చేయాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా అవుట్ ఆఫ్ కవరేజ్ అనే రిప్లై వస్తుంది. అయితే చీకటి పడ్డానికి కాస్త ముందే కృతయ్య స్నిగ్ధల జీప్ ఎదురుగా మినర్వా హోటల్కి తిరిగి రావటం వీరా చూశాడు. ఆ విషయాన్ని అన్నారావుతో చెప్పాడు. ఈ విషయంలో ఎంత హైరాణ పడ్డా వెళ్ళిన నలుగురిలో ఒక్కడు తిరిగి వస్తే కానీ సస్పెన్స్కి తెరపడదు. కానీ వెళ్ళింది అడవిలోకి కాదు, దీవి మీదకి. అక్కడేదో జరిగింది. జరగకపోతే వీళ్ళు ఇంతసేపు ఉండరనేది అన్నారావు అభిప్రాయం. ఈ టెన్షన్ల మధ్య రాత్రి 9 గంటలకి తిరిగి వచ్చింది జీప్. అయితే డ్రైవర్ ఒక్కడే తిరిగి వచ్చాడు. బసవుడు కానీ మిగిలిన వాళ్ళు కానీ ఒక్కడూ వెనక్కి రాలేదు. ఏమైందిరా, వాళ్ళేరి హుంకరించాడు అన్నారావు. వాళ్ళు రాలేదు సార్ అన్నాడు భయపడుతూ డ్రైవర్. రాకపోవడం ఏమిటి, మీరంతా జీప్లోనే వెళ్ళారు కదా అన్నాడు అన్నారావు. సార్, మన బసవుడు మిగతా ముగ్గురు దీవి మీదకు పోవాలన్నారు. నన్ను బెస్తగూడెం దగ్గర ఉంచి తిరిగి వచ్చే వరకు అక్కడే ఉండమన్నారు. నావ ఒకటి బెస్తల వద్ద అద్దెకు తీసుకుని వాళ్లే నడుపుకుంటూ వెళ్ళారు. మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళిన వాళ్ళు సాయంకాలమైనా తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే వాళ్ళ ఫోన్లు అవుట్ ఆఫ్ కవరేజ్ అని వస్తున్నాయి. బెస్తగూడెం వాళ్ళు నావ కోసం నన్ను నిర్బంధించారు. వాళ్ళకి కొంత డబ్బు కట్టి నేను బయలుదేరి వచ్చేసరికి ఈ టైం అయింది. దీని మీద
దీవి మీదకి వెళ్ళిన వారు ఏమయ్యారో ఏమిటో తెలియదు అంటూ ఏడుపు ముఖంతో జరిగింది వివరించాడు వాడు. అంతవరకు గదిలో ఓ పక్కగా కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నాడు మంత్రవాది అనంతస్వామి. ఉన్నట్టుండి కళ్ళు తెరిచి అన్నారావు వంక చూశాడు. ఇక వాళ్ళ గురించి మర్చిపోండి, వాళ్ళు తిరిగి రారు అన్నాడు. ఉలిక్కిపడి ఆయన వంక చూశారంతా. ఏమిటి స్వామి, వాళ్ళు తిరిగి రారా? దీవి మీద ఏం జరిగి ఉంటుంది? గాబరా నడుచుకుంటూ అడిగాడు అన్నారావు. అంతా అస్పష్టంగా ఉంది. నా ధ్యానంలో దీవి మీద ఏమీ కనిపించటం లేదు. 4 మృతదేహాలు, అది ఎముకల గూళ్ళుగా మాత్రం దర్శనమిస్తున్నాయి. ఉదయం పూజలో కూర్చుంటే కానీ ఏమిటనేది అర్థం కాదు అన్నాడు గంభీరంగా అనంతస్వామి. ఆ మాటలు విని ఎవరికి వారు ఆలోచనలో మునిగిపోయి మౌనంగా ఉండిపోయారు. ఆ మౌనాన్ని భగ్నపరుస్తూ కాసేపటికి అన్నారావు గొంతు విప్పాడు. మీ మాటల్ని బట్టి చూస్తే దీవి మీద బలమైన కావలి శక్తులు ఏవో ఉన్నాయనిపిస్తోంది. రేపు పూజకి కావాల్సిన సామగ్రి ఏమిటో లిస్టు రాసి ఇవ్వండి. ఉదయం మీ పూజా కార్యక్రమం తర్వాతే ఏం చేయాలో నిర్ణయం తీసుకుందాం అన్నాడు. కావలసిన సంభారాలన్నీ ఈ రాత్రికే సిద్ధం చేయించు. చీకటితోనే మనం నదీ తీరానికి వెళ్ళాలి. పూజ ఇక్కడ కాదు, తీరంలో జరగాలి అంటూ లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు అనంతస్వామి. అర్ధగంట తర్వాత ఆయన రాసి తెచ్చిన లిస్టు తీసుకుని అందులోని వస్తువులను కొన్ని తేవటానికి పీటర్తో పాటు ఇద్దరూ హడావిడిగా జీప్లో బయలుదేరి వెళ్ళిపోయారు. మిగతా కథ 6వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.